ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు గత కాలమంతా తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ సాయంకాల సమయంలో జీవము కలిగినటువంటి ఆయన మాటలు నేర్చుకోవటానికి ఆయన మన పట్ల చూపిన కృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశము మీ అందరితో పంచుకోవాలని మీ దగ్గరికి వచ్చాం. మొదటగా ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళ్దాం. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చి మీ మాటలు మాకు వినిపించబోతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి, విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ మాటలు అలాగున్నవో లేవో అని పరీక్షించి తెలుసుకునేవారిగా వివేచన జ్ఞానమును ప్రసాదించమని, వాటి ప్రకారం జీవించే భాగ్యమును మా అందరికీ ప్రసాదిస్తారని వేడుకుంటూ తండ్రి, మీటింగ్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సజావుగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, కాకర్ల గ్రామంలో కొంతకాలం నుంచి ధర్మశాస్త్రం గూర్చి మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలా విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. అవన్నీ మీ అందరికీ వాస్తవాలు తెలియచేయాలని, వాటి ప్రకారం మీరు కూడా నడుచుకొని దేవుణ్ణి మహిమపరచాలనే ఉద్దేశంతో ఈ ధర్మశాస్త్రం గురించి ప్రారంభించాం. ప్రియులారా, చాలామందికి తెలియదు. కలగూరగంపలాగా ఏదో బైబిల్లో ఒక మాట పట్టుకొని దాని ప్రకారంగా జీవిస్తాం. ఇదిగో బైబిల్లో ఇలా రాయించాడు కదా, అందుకే మేము ఇది చేస్తున్నాము అంటున్నారు. కానీ దేవుడు ఎందుకు చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు, దాని వెనక ఉన్న పరమార్థం ఏమిటి అనే విషయాలు ఈరోజు క్రైస్తవ సమాజానికి లేవు ప్రియులారా. అందుకే మేము మీ అందరికీ దేవుని మాటలు చాలా అర్థమయ్యే విధంగా, చాలా క్లియర్గా, డౌట్ లేకుండా దేవుని మనస్సును మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తున్నాం ప్రియులారా. అందులో భాగంగానే ఈరోజు దేవుని పిలుపు అనే ఒక మంచి అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుని పిలుపు ఎలా ఉంటుంది అనే విషయాలు, బైబిల్లో రాయబడినటువంటి విషయాలు మీకు చూపించి ఆలోచింపజేయాలనే వచ్చాను ప్రియులారా. ధర్మరాజు దేవుడు అని మీకు తెలియజేశాను ఇంతకుముందు. ధర్మ విరోధి అపవాది సాతాను దెయ్యము అని మీకు తెలియజేశాను. ఈ ధర్మ విరోధి ఎలా, వాడి పుట్టుక ప్రారంభమైంది, వాడు ఏం చేశాడు అనే విషయాలన్నీ గత క్లాసుల్లో, మీటింగ్స్లో మీకు తెలియజేశాను. అపవాది సాతాను ఒకనాడు పరలోకంలో ఉన్నవాడు. వాడు ధర్మ విరోధిగా మారాడు, దేవునికి విరోధంగా మారి తన అధర్మాన్ని అనేక మంది దూతలకు నేర్పాడు. పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసి చివరికి పరలోకం నుండి కిందికి త్రోయబడ్డాడు. మరి ఇక్కడికి వచ్చి వాడు ఖాళీగా ఉన్నాడంటే లేదు ప్రియులారా. పరలోకంలో ఎలాగైతే అనేక మంది దేవదూతలను వాడి వైపు తిప్పుకొని తన అధర్మాన్ని నేర్పి దేవుని మీద ఎలా తిరుగుబాటు చేశాడో, భూమి మీద కూడా దేవుని స్వరూపాన, దేవుని పోలికలో పుట్టినటువంటి ఈ మానవాళిని తన వైపు తిప్పుకొని తన అధర్మాన్ని మనకు నేర్పి కన్న తండ్రి అయిన దేవుని మీదనే తిరుగుబాటు చేయించాలనే ఒక దృఢ సంకల్పంతో వాడు నిరంతరము కష్టపడుతూనే ఉన్నాడు ప్రియులారా. అపవాది వాడు కనపడడు, మనిషికి కనపడడు. వాడు ఒక అదృశ్య శక్తి మనలో ప్రవేశించి మనతో వాని అధర్మాన్ని చేయిస్తుంటాడు ప్రియులారా. మన పరలోకపు కన్న తండ్రి మీద తిరుగుబాటు చేయిస్తుంటాడు. వాడే సాతాను, వాడే అపవాది ప్రియులారా. అందుకే వాడు ఈ భూమి మీద చాలా సక్సెస్ఫుల్గా వాడు పనులు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంటుంది ప్రియులారా. నిజంగా మొదటి నరులను కొట్టేసిండు. ఆదాము అవ్వలు పడిపోయారు, వాడి మాయలోనే పడిపోయారు. తర్వాత ఆదాము గర్భం నుండి వచ్చినటువంటి సంతానం కూడా పడిపోయారు ప్రియులారా. నోవాహు గారి జలప్రలయం వచ్చేసరికి ఒకే ఒక కుటుంబము, నోవాహు గారు, ఆయన కుటుంబం 8 మంది మాత్రమే మిగిలారు దేవునికి. ఎంతో మంది, కోట్ల మంది ప్రజలుగా భూమి మీదకి పుట్టుకొచ్చిన
ఒక 8 మంది మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉన్నారంటే మీరు ఆలోచించండి, ఎంతగా అపవాది, ధర్మ విరోధి ఈ భూమి మీద పని చేస్తున్నాడో, ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకుంటున్నాడో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఆ రోజు నోవాహు గారిని బట్టే కదా కేవలం ఆ కుటుంబం కాపాడబడింది. మిగతా వారందరినీ సర్వనాశనం చేశాడు. జలప్రలయం రప్పించి అందరిని నాశనం చేశాడు. ఎందుకు? ప్రతి ఒక్కరూ అపవాది సంతానంగా మారిపోయారు. దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి ఈ మానవాళి అపవాది సంతానంగా మారిపోయారు పిల్లరా. తర్వాత నోవాహు గారి గర్భవాసం నుండి వచ్చినవారు వారిని నీతిమంతులుగా, దేవుని కొరకు గొప్పగా బతికేవారిగా దేవుడు తీర్చిదిద్దాలనుకుని ఆయన మాటలు తెలియజేయాలని ఆశపడి పిల్లరా ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి మరలా జనాలు మరలా చెడిపోయారు, మరలా అపవాది మాయలోని పడిపోయారు. దేవుడు వెతుకుతూ ఉన్నాడు, నా ధర్మాన్ని పాటించే నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎవరు నా మాటలు వింటారు అని ప్రపంచమంతా జల్లెడ పడుతున్నాడు పిల్లరా. జల్లెడ పడుతున్న క్రమంలో ఒక వ్యక్తి కనపన్నాడు దేవుడికి. ప్రపంచమంతా వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాడి గుప్పట్లో పెట్టుకున్నాడు, వాడి క్రియలే ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. అయితే దేవుడు వెతుకుతున్నప్పుడు నా మాటలు వినేవారు ఎవరైనా ఉంటారా, నేను చెప్పిన ధర్మాన్ని పాటించేవారు ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద? నా పిల్లలే కదా, మరి నా మాట వింటారా అని దేవుడు వెతికినప్పుడు పిల్లరా ఒక వ్యక్తి కనపన్నాడు పిల్లరా. ఆయన ఎవరో కాదు, అబ్రహాము గారు. అబ్రహాము గారిని చూశాడు దేవుడు. అబ్రహాము గారిని చూసి అబ్రహాము గారిని పిలిచాడు. ఎందుకో తెలిసిన, ఈ ప్రపంచాన్నంతా మార్చాలి, అపవాదికి లోబడినటువంటి ఈ సమాజాన్ని అంతటిని మరలా నా వైపుకు నా పిల్లలను నా దగ్గరికి చేర్చుకోవాలి, ప్రపంచాన్నంతా అబ్రహాము గారి ద్వారా నేను మార్చేయాలి అనుకున్నాడు పిల్లల దేవుడు. ఒకరోజు అనుకున్నాడు, తన ధర్మాన్ని నేర్పాలనుకున్నాడు. అందుకే అబ్రహాము గారు దొరికాడు దేవునికి. అబ్రహాము గారు కనపడినప్పుడు అప్పుడు ఆయనను పిలిచాడు. ఒకసారి చూడండి పిల్లరా, ఆ రోజున్నటువంటి ప్రపంచ జనాభాలో దేవుడు వెతికినప్పుడు దేవుడికి కనపడిన వారు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము గారు పిల్లరా. ఒకసారి ఆ మాట చదువుదాం. అబ్రహాము గారు కనపడినప్పుడు ఆయనను పిలిచాడు దేవుడు. ఏమని పిలిచాడు ఒకసారి చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి పిల్లరా. యెహోవా దేవుడు అబ్రహాము గారితో చెబుతున్నారు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు ఎల్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, నీ ఒక్క వంశమే కాదు అబ్రహాము, ఈ భూమి మీదికి వస్తున్న సమస్త మానవాళి నీ మూలముగా నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీ యందు ఆశీర్వదించాలనుకుంటున్నాను చదువుతుంది పిల్లరా. అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. పిల్లరా, దేవుని సంకల్పము, దేవుని చిత్తము ఏందో తెలిసిన, ఆయన ధర్మాన్ని ఈ సమాజానికి నేర్పాలనుకున్నాడు. నేర్పాలనుకున్నప్పుడు ఎవరు దొరుకుతారా అని చూస్తే అబ్రహాము గారు కనపన్నారు. అందుకే అబ్రహాము గారిని పిలిచి చెబుతున్నాడు, అబ్రహాము నువ్వు ఈ దేశంలో ఉండొద్దు. అప్పుడు అబ్రహాము గారు కల్దీయుల దేశంలో నివసించేవాడు పిల్లరా. దేవుని మాటలు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము గారు కల్దీయుల దేశంలో నివాసం చేస్తున్నాడు. కల్దీయుల దేశం అంటే ఇప్పుడు ఇరాకు దేశము, ఈ భూభాగంలో ఉన్నటువంటి ఇరాకు దేశమే ఒకప్పుడు కల్దీయుల దేశం అని అంటారు పిల్లరా. అక్కడ నివసిస్తున్నటువంటి అబ్రహాము గారిని దేవుడు పిలిచి, అబ్రహాము ఈ దేశమును విడిచి నీ బంధుమిత్రులందరినీ విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదించబోచున్నాను. నిన్నే కాదు ఈ మానవాళ్ళందరినీ నీ యందు నేను ఆశీర్వదిస్తాను వీళ్ళందరినీ చెప్పినప్పుడు వెంటనే అబ్రహాము గారు మనలాగా కారణాలు చెప్పలేదు, వెంటనే బయలుదేరాడు. పిల్లరా. మనం వెళ్తామా ఆలోచించండి ఒకసారి. దేవుడు మనల్ని పిలిచి నువ్వు వెళ్ళు నాన్న పలాని చోటికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలంటే, ప్రభువా అక్కడ క్రైస్తవులు ఉన్నారా, లేదంటే అక్కడ మంచిగా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా, లేదంటే అక్కడ మంచిగా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తుంటారు పిల్లరా. అది కాదు, అబ్రహాము గారు దేవుని మాటకు లోబడ్డాడు. లోబడి పిలిచిన వెంటనే బయలుదేరాడు తన కుటుంబాన్ని వెంట పెట్టుకుని పిల్లరా.
మనమైతే ప్రభువా ఇక్కడ స్థిరపడిపోయాను, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ భూములు ఉన్నాయి, ఇవన్నీ విడిచిపెట్టాలా? ఎలా విడిచిపెట్టి వెళ్ళాలి? ఇక్కడ స్థిరపడిపోయాను కదా, నా తల్లిదండ్రులను విడిచి నేను వెళ్ళలేను, నా మిత్రులను చూసి నేను వెళ్ళలేను అని మనం ఎన్నో కారణాలు చెబుతాం ప్రియులారా. కానీ అబ్రహాము గారు అలాంటి ఏ కారణం చెప్పలేదు. దేవుడు చెప్పాడు, లోబడి వెళ్ళాడు. పిలుపుకు లోబడినటువంటి గొప్ప భక్తుడు అబ్రహాం గారు ప్రియులారా. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి బ్రతికినటువంటి వాడు గొప్ప భక్తుడు అబ్రహాం గారు ప్రియులారా. మరి ఒక విషయం మీరు ఇక్కడ ఆలోచించాలి ప్రియులారా. అబ్రహాము గారినే దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాలి, ఆయననే ఎందుకు పిలవాలి? ఎందుకంటే ఆ రోజు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఎందుకు? అబ్రహాము గారి సహోదరుడే నాహోరు ఉన్నారు, అబ్రహాము గారి సహోదరుడు కుమారుడు లోతు గారు ఉన్నారు. వారిని పిలవచ్చు కదా దేవుడు. లేదంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ఆనాడు ఇతర తెగల వారిని పిలవచ్చు కదా. అబ్రహాము గారిని ఎందుకు పిలవాలి దేవుడు? ప్రియులరా, దేవుడు పక్షపాతి కాడని బైబిల్లో మనం నేర్చుకున్నాం. దేవుడు పక్షపాతి కాదు. మరి దేవుడు పక్షపాతి కానప్పుడు అబ్రహాము గారి పక్షానే ఎందుకు ఉన్నాడు దేవుడు? ఆలోచించండి. అబ్రహాము గారి పక్షానే దేవుడు ఎందుకు ఉండాలి? మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా దేవుడా, మమ్మల్ని పిలవచ్చు కదా, అబ్రహాము గారినే పిలిచి ఆయన్నే ఆశీర్వదించాలనా, మమ్మల్ని ఆశీర్వదించవచ్చు కదా అనే డౌట్ మనకు రావచ్చు ప్రియులారా. రావాలి కూడా, రావాలి ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన సెలక్షన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ప్రియులారా. అందుకే ఈరోజు ఈ పాఠం చెప్పాలనుకున్నా. దేవుని సెలక్షన్ చాలా గొప్పగా ఉంటుంది. మనము కూడా ఆయన సెలక్షన్లోకి వెళ్ళిపోయే వారిగా మనం ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్న ప్రియులారా. దేవుడు పక్షపాతి కానప్పుడు అబ్రహామునే ఎందుకు చూజ్ చేసుకున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక మంచి మాట అబ్రహాము గారి గురించి బైబిల్లో రాయించాడు ప్రియులారా. దేవుడు అబ్రహాము గారినే ఎందుకు పిలిచాడు ఆ రోజనే చూస్తే ప్రియులారా, అదే ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతనిని ఎరిగి ఉన్నానను. అంటే ముందుగా అబ్రహాము గారి గురించి దేవునికి తెలిసేసిందంట. అబ్రహాము గారి గురించే కాదు, ఈ ప్రపంచ మానవాళ్ళందరి గురించి మన ఆలోచనలు, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయనకు తెలుసు ప్రియులారా. అయితే అబ్రహాము గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో దేవుడు పసిగట్టేశాడు ప్రియులారా. అబ్రహాము గారు ఏమి ఆలోచిస్తున్నాడంటే ప్రియులారా, ఆనాడున్న తరంలో నా పిల్లలకు దేవుని జ్ఞానము నేర్పాలి. అదే కదా అక్కడ రాయబడింది. మళ్ళొకసారి చదవండి ఆ మాట, చివరి మాట ప్రియులారా. ఏమంటున్నాడు? అబ్రహాము గారిని దేవుడు ఎలా కనుగొన్నాడంటే ప్రియులారా, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను. నా మార్గాన్ని తన పిల్లలకు తెలియజేస్తాడు అబ్రహాము గారు అని ఆ విషయము దేవునికి తెలుసు. అబ్రహాము గారైతేనే నా ధర్మాన్ని తన పిల్లలకు నేర్పుతాడు. తన పిల్లలకు వాళ్ళకి అలా నేర్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో నా ధర్మము నిలబడుతుంది, నా ధర్మ విధులు పాటించేవారు ఉంటారు, నా పిల్లలుగా ఉంటారు అనుకున్నాడు ప్రియులారా. నిజంగా పిల్లలకు దేవుని జ్ఞానము నేర్పడం అంత అవసరమా అంటే చాలా ముఖ్యం ప్రియులారా, చాలా అవసరము. దేవుని జ్ఞానము లేకపోతే పిల్లలు ఏ విధంగా చెడిపోతారో మీరే చూస్తుంటారు. దేవుని జ్ఞానం లేనప్పుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ సమాజంలో ఉన్నవన్నీ నేర్చుకొని ఒక నరహంతకుడిగా, ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, చేయరాని కార్యములు చేసేవారిగా మారిపోతారు పిల్లరా. ఈరోజు సమాజాన్ని చూస్తే మీకు అదే అర్థం కావాలి. ఎందుకు ఈ సమాజం ఇలా ఉంది అంటే కేవలం చిన్ననాటి నుండి వారు దేవుని జ్ఞానం నేర్చుకోకపోబట్టే. దేవుని జ్ఞానం వారు నేర్చుకోలేదు కనుకనే పెద్దవారైనప్పుడు వారికి చెప్పినా వినరు, చెప్పినా రారు పిల్లరా. అందుకే దేవుడు చిన్ననాటి నుంచి పిల్లలకు మీరు నా మార్గాన్ని నేర్పండి, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు పిల్లరా. మీరు భక్తుల జీవితాలన్నీ చూస్తే చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో బతికిన వారు ఎలా బతికారో తెలిసిన, పెద్దవారైనప్పుడు వారు తొలగిపోలేదు దేవుని నుండి, దేవుల్లోనే బ్రతికారు ప్రియులరా. దేవుడికి ఇష్టమైన క్యారెక్టర్ ఇది. మనకు దేవుడిచ్చిన గర్భఫలాలను దేవుని కొరకు పెంచకుండా ఈ లోకంలో కూటి కొరకు కోటి విద్యలు, ఆ విద్యలు నేర్పితే దేవుడు సంతోషిస్తాడా? ఆలోచించండి. కూటి కొరకే కదా కోటి విద్యలు, ఆ కోటి విద్యలు నేర్పి నిజంగా పిల్లల్ని దేవునికి కాకుండా చేస్తుంటే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఆలోచించండి. అబ్రహాము గారు కోటి విద్యలు నేర్పడానికి
ఇష్టపడలేదు ప్రియులారా. అబ్రహాము గారు ఏమనుకున్నారో తెలుసునా? నా పిల్లలకు దేవుని మార్గాన్ని నేర్పాలి, దేవుని మార్గాన్ని నా పిల్లలకు నేర్పితే అప్పుడు వారు దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతారు, దేవునిలో నిలబెడతారు. నేను ఈ భూమి మీద లేకపోయినా నా పిల్లలు దేవుని కొరకు బ్రతుకుతారు అనే ఒక దృఢ సంకల్పంతో ప్రియులారా అబ్రహాము గారు బ్రతికారు. నిజంగా అందుకే చూడండి, ఊరికే చెప్పలేదు దేవుడు. ఈరోజు చరిత్ర చూసినా అబ్రహాము గారి సంతానమే భక్తులుగా కనపడతారు ప్రియులారా. క్రీస్తు రాకముందు ఎవరు భక్తులుగా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే ప్రియులారా అంతా అబ్రహాము సంతానమే. అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు 12 మంది పిల్లలు, వారి గర్భాన నుండి వచ్చినటువంటి ఒక మోసే, ఒక సమూయేలు, ఒక సంసోను, ఒక గిద్యోను, ఒక దావీదు, ఒక దానియేలు, ప్రవక్తలు, ఎంతో మంది భక్తులు ఎవరి కొరకు బ్రతికారు? వాళ్ళందరూ దేవుని కొరకు బ్రతికారు. వీరందరూ అబ్రహాము గారి సంతానం నుంచి వచ్చిన వారే ప్రియులారా. వీరందరూ అబ్రహాము గారి గర్భం నుంచి వచ్చిన వారే, అన్ని జనుల నుంచి వచ్చిన వారు కాదు. నిజంగా దేవుడి సెలక్షన్ ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించండి. దేవుడు ఊరికే అబ్రహామును పిలవలేదు. అబ్రహాము గారి హృదయంలో ఏమున్నదో ముందే పసిగట్టాడు. అబ్రహాము గారైతేనే నా మాటలను తన పిల్లలకు నేర్పుతాడు, వారి ద్వారా నా ధర్మాన్ని నేను నేర్పుతాను ఈ సమాజానికి, తద్వారా ఈ సమాజాన్ని అంతా నా వైపు తిప్పుకుంటానని ఒక సంకల్పంతో ప్రియులారా దేవుడు అబ్రహాము గారిని పిలిచారు ప్రియులారా. ఈరోజు మేము చదువుతున్నాం క్రైస్ట్ చర్చ్ ఖమ్మం తరపున, మీ పిల్లల్ని పంపించండి, దేవుని జ్ఞానం నేర్పుతాం ఉచితంగానే దేవుని జ్ఞానం నేర్పుతాము. లోక విద్యలు కాదు. లోక విద్యలు ఎలా నేర్చుకుంటున్నారు? ఓకే, నేర్చుకోమను. కనీసం ఆదివారం అయినా పంపిస్తే దేవుని మహాజ్ఞానం మేము నేర్పుతాం ప్రియులారా. తర్వాత మీరే అద్భుతపడిపోతారు, ఎంతో ఆనందపడతారు మీ పిల్లల్ని చూసి. అయ్యో, మా పిల్లలు దేవుని మాటలు ఎంత గొప్పగా పలుకుతున్నారు. మీ మధ్యనే మేము ప్రకటింపజేస్తాం, మిమ్మల్ని ప్రేమించి చదువుతున్నాం. దేవుడికి ఇష్టమైన కార్యము మా పిల్లలకు నేర్పుతున్నాము. అలాగే సంఘానికి వచ్చే వారికి కూడా దేవుని జ్ఞానం నేర్పుతున్నాం పిల్లరా, దేవుని జ్ఞానం నేర్పుతున్నాం. అప్పుడు వారు పెద్దవారైనప్పుడు తొలగిపోరు. అబ్రహాములో దేవుడు చూసిన క్యారెక్టర్ ఇదే. దేవుడు అందుకే పిలిచాడు అబ్రహామును ప్రియులారా. ఈరోజు మేము ఈ మాటలే పట్టుకొని, సత్య సువార్తను పట్టుకొని ప్రజలందరికీ తెలియజేయాలని గ్రామానికి వెళ్తున్నాం. ప్రతి గ్రామం వెళ్తున్నాం, ప్రతి చోట ప్రకటిస్తుంటే చాలా మంది అంటున్నారు, మీకు పిలుపు ఉందా? అబ్రహాము గారికి పిలుపు ఉంది, నోవాహు గారికి పిలుపు ఉంది, లేదంటే మోషే గారికి పిలుపు ఉంది, భక్తులకు పిలుపు ఉంది, మరి మీకు పిలుపు ఉందా అని మమ్మల్ని అడుగుతున్నారు పిల్లరా. నిజంగా వీళ్ళని చూసినప్పుడు నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కనీసము బైబిల్లో ఓనామాలు కూడా రాని పరిస్థితి. ఎవరిల్లు? బోధకులుగా ఉన్నవారే ఏమంటున్నారో తెలిసిన, మీకు పిలుపు ఉందా అని ఒకరు, లేదంటే మీకు పర్మిషన్ ఉందా బోధకులు అడుగుతున్నారు. అన్యజనులు అడిగితే మీకు పర్మిషన్ ఉందా సువార్తను ప్రకటించడానికంటే ఒక అర్థం ఉంది పిల్లారా. మన బోధకులే, క్రైస్తవులే, బైబిల్ పట్టుకున్న వారే, మాకు మీ ఊర్లో పలాని కాపరి ఉన్నాడు, మా డినామినేషన్కి సంబంధించిన అతని నుంచి లెటర్ తీసుకొని రండి, అప్పుడు మీరు ఇక్కడ మీటింగ్ పెట్టుకుని అంటున్నారు పిల్లరా. ఎంత ఘోరమో ఆలోచించండి. నిజంగా క్రైస్తవులుగా ఇలా ఉండకూడదు పిల్లరా, ఉండకూడదు. మీకు పిలుపు ఉందా అని మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు కూడా డౌట్ రావచ్చు, మీరు పిలుపు లేకుండా వచ్చి మా దగ్గరికి ఓదరపడుతున్నారు, వచ్చి నెల వచ్చి మీటింగ్ చేస్తున్నారు, మా బుర్రలు పాడు చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. పిల్లరా, నాకు పిలుపు ఉందా, మీకు కూడా పిలుపు ఉందా లేదా అనేది బైబిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు బైబిల్ నేర్పరు కనుకనే మీరు వీరి మాటలు నమ్మేసి నిజంగా అబద్ధంలో మగ్గిపోతున్నారు. మీకు తెలియజేస్తా, మనకు పిలుపు ఉందా, నాకు పిలుపు ఉందా, మీకు పిలుపు ఉందా అని ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. మీరు చదువుతున్నారు, వచ్చి బోధిస్తున్నారు, మాకు మిమ్మల్ని ఎవరు బోధించమన్నారు అని మీకు కూడా అప్పుడప్పుడు డౌట్ రావచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా, పూర్వకాలమందు ఆదాము కాలము, అబ్రహాము కాలము, మోషే కాలము, ప్రవక్తల కాలము, పూర్వకాలమందు. బైబిల్ విడగొట్టాల, నీట్గా నేర్చుకోవాలి మా పిల్లరా. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. అబ్రహాము గారితో మాట్లాడాడు దేవుడు, మోషే గారితో మాట్లాడాడు దేవుడు. దేవదూతలను పంపించి, మరలా దేవుడే వచ్చి మాట్లాడాడని చెప్పకండి, దేవదూతలను పంపించి మాట్లాడు. మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో ప్రవక్తలను పంపాడు, తన సేవకులుగా నిలబెట్టుకున్నాడు. ఆ ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడాడు. ఆ పూర్వకాలంలో నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు ఈ దినముల అంతము క్రీస్తు మొదటి రాకడతో ప్రారంభమైన ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఈ క్రీస్తు రాకడతోనే అంత్య దినముల యందే యేసు క్రీస్తుల వారు జననం ఈ భూమి మీద జరిగింది ప్రియులారా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుడు, దేవుని కుమారుడు యేసు క్రీస్తుల వారి ద్వారా మనతో మాట్లాడాడు అని బైబిల్ చెబుతుంది ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు లేరు కదండి, మనతో ఎలా మాట్లాడాడు యేసుక్రీస్తుల వారు అని మీరు అనుకోవచ్చు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యేసుక్రీస్తుల వారు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పబడింది. ఆ వాక్యము గురించే. వాక్యమే క్రీస్తు, సత్యమే క్రీస్తు. ఆ క్రీస్తు వాక్య రూపంలో మన మధ్య ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు మన మధ్య ఉన్నాడా అంటే క్రీస్తు ఉన్నాడు, వాక్య రూపంలో మన మధ్య ఉన్నాడు. ఆ వాక్య రూపంలోనే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తుల వారి ద్వారా పరలోకమందున్న కన్న తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి యేసు క్రీస్తుల వారు ఏమి చెప్పారు మనకు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది పిలుపు కాదా చెప్పండి. యేసు క్రీస్తుల వారే పర్మిషన్ ఇచ్చారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాకర్ల గ్రామంలోనే కాదు, మార్కాపురం పట్టణంలోనే కాదు, మీర్జాపేట గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళాలి, ఇండియా దేశానికి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఇస్రాయేల్ వెళ్ళాలి, ఆఫ్రికా వెళ్ళాలి. ప్రభువులు వారు మనకు చెప్పిన మాట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయనే చెప్పినప్పుడు, ఆయనే పిలుచుకున్నప్పుడు, ఈరోజు నీకు పిలుపుందా అంటుండ్రు. ఇంకో మాట చూడండి, ఇంకో మాట, అద్భుతమైన మాట. ఎలా పిలుస్తున్నాడో దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడో మీకు కూడా క్లారిటీ ఉంటుంది. తెస్సలోనీయులకు ఒక పత్రిక రాస్తూ పౌలు గారు ఒక విషయం చెప్పాడు. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా, 14వ వచనము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. పౌలు గారు చెబుతున్నారు, ఆ రోజున్న తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసి మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈ రోజు కాకర్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలారా, మీతో మేము చెబుతున్న మాటలు క్రీస్తు సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు మా ద్వారా. ఇప్పుడు మమ్మల్ని పిలిచింది సువార్త ద్వారానే, మిమ్మల్ని పిలిచింది సువార్త ద్వారానే పిల్లారా. మరి పిలుపుందా అని వీళ్ళు అంటున్నారు. బైబిల్లో ఓనామాలు కూడా నేర్చుకోకపోతే ఇలానే ఉంటుంది, నేర్చుకోకుండా బైబిల్ పడితే ఇలానే ఉంటుంది. పిలుపు అంటే వీరి ఉద్దేశం ఏంటో తెలుసునా? డైరెక్ట్గా దేవుడు దిగి వచ్చి, నా కుమార్తె నువ్వు చాలా కష్టపడిపోతున్నావు, ఈ ఇంటిలో ఒక డస్ట్ పార్టికల్కు కూడా ఉండకుండదునా, బాగా ఊడ్చేయాలని చాలా కష్టపడిపోతున్నావు నా కుమార్తె. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసునా? నీ కష్టాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ చీపురు కొంచెం పైన పట్టుకొని ఊడిస్తే అప్పుడు నీ చెయ్యి నొప్పి పుట్టదు నా కుమార్తె అని ఈమెకు వచ్చి చెప్పాలి. అమ్మగారికి, బోధకులుగా ఉన్నటువంటి అమ్మగారులకు దేవుడి దర్శనాలు ఎలా ఉంటాయో తెలిసినా ఇలానే ఉంటున్నాయని వీళ్ళు ప్రకటిస్తున్నారు పిల్లరా. ఇలా చెప్పలేదని మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే నువ్వు చీపురు పెట్టి నీ ఇల్లు ఊడ్చటం కొరకు దేవుడు వచ్చి నీకు చెప్పాలనా, నీకు పిలవాలనా? ప్రియులారా, వీరు బోధలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇలాంటి పిలుపులంట. మరొక సందర్భంలో ఏమంటున్నారో తెలిసిన వీళ్ళు, నేను ఈ ఎగ్జామ్స్ రాయటానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, పుస్తకం ఇది తిరిగే, ఇది రాదు, ఇది వస్తుంది, ఇది చదువు. అలా అనుకున్నప్పుడు ప్రియులారా, ఇంకా ఎగ్జామ్స్ ఎందుకు, ఇంకా చదవడం ఎందుకు? ఈరోజు పిల్లలు కూడా కరెక్ట్గా ఆ ఎగ్జామ్ టైంలో కూర్చొని, ప్రభువా ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఏం నేర్చుకోవాలో, ఏమి పరీక్షల్లో వస్తాయో అవి చెప్పండి ప్రభువా, అవే చదువుకొని వెళ్తాను అని అంటే సరిపోద్ది కదా. ఇంకా టీచర్లు ఎందుకు, వారికి ఎందుకు బోధించాలి? టీచర్లకు డబ్బులు దండగా గవర్నమెంట్కి మిగులుతుంది కదా. ప్రియులారా, ఇలాంటి పిచ్చి చేష్టలు మన క్రైస్తవ్యంలో బయలుదేరాయి. నిజంగా ఇదొద్దు, ఇది రాదు, ఇది చదవకు, మరొకటి చదువుకునేది ఎందుకు? కొంచెం జ్ఞానం నేర్చుకోవడం కోసమే కదా. అసలు లోకం ఏమి చదువుతుందని తెలుసుకోవడం కోసమే కదా, పరీక్షల కోసమా? ఎలాంటి జ్ఞానం వీళ్ళు నేర్పుతున్నారో ఆలోచించండి. మరొక అమ్మగారు చెబుతారు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, ఏమని తెలిసినా పప్పులో ఉప్పు తక్కువైంది,
పప్పులో ఉప్పు తక్కువైందని పరిశుద్ధాత్మ దేవుడు పని కట్టుకొని అలా వచ్చి అమ్మగారికి చెప్పాడంట. మరొక బోధకుడు, ఇదిగో తల్లి, దేవుడు నన్ను నీ కుటుంబం దగ్గరికి పంపించాడు. ఎందుకో తెలుసునా, నీ కుటుంబాన్నే చూపించాడు. నాకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కావాలంటే ఇదిగో మీ అమ్మాయిని చేసుకోమని చెప్పాడు అని ఇలా కట్టుకథలు చెప్పి అమాయక ప్రజలను ఎంతో మంది మోసం చేస్తున్నారు పిల్లరా. వారిని దేవుని భయముతో అబద్ధాలు గుప్పించి వారికి లేనిపోని భయము చెప్పించి పిల్లరా మోసం చేస్తున్నటువంటి వారు. దేవుని పిలుపులు అలా ఉండవు పిల్లరా. గురక పెట్టి నువ్వు నిద్రపోతుంటే కుమారుడా లే అని రాడు, దేవుడు రాడు. వాక్యం ఇచ్చాడు. ఒకవేళ అలానే పిలిచే మాట అయితే, అమ్మగారిని ఇంకా అయ్యగారిని ఇప్పుడే పిలుస్తున్నట్టయితే ఈ 66 పుస్తకాల బైబిల్ను మన చేతిలో ఎందుకు పెట్టాలి? అవసరం లేదు కదా, బైబిల్ ఇవ్వాల్సిన పని లేదు కదా. డైరెక్ట్గా దేవుడు మరొక సందర్భంలో ఎన్నుకొని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయనతోనే మాట్లాడించవచ్చు కదా. ప్రియులారా, బైబిల్ మన చేతికి రాకముందు వరకు దేవుడు చెప్పాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో, పూర్వకాలమందు అక్కడ బైబిల్ కంప్లీట్గా రాలేదు చేతుల్లోకి. అందుకే ప్రవక్తలను పంపాడు ప్రవక్తలను పిలుచుకొని వారితో చెప్పించాడు దేవుని మాటలు. ఇప్పుడు బైబిల్ అంతా మన చేతిలో ఉంది. 66 పుస్తకాలుగా మహాజ్ఞాన గ్రంథంగా మన చేతిలో ఉంది. మరలా వీరికి వచ్చి చెవులో ఏం చెప్పాలి? పిల్లరా? వీరు తమను తాము హెచ్చించుకుంటున్నారు. ఈ సమాజం మధ్య, ఈ ప్రజల మధ్య, అమాయక ప్రజల మధ్య తమను తాము హెచ్చించుకుంటూ దేవుని నామానికి అవమానం తెప్పిస్తున్నారు పిల్లరా. పిలుపు అంటే అది కాదు, అది కానే కాదు పిల్లరా. సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా వెళ్ళాలి కదా, ఆ పిలుపును పట్టుకొని మరి వెళ్ళాలి కదా. అది చెయ్యరు. సోమరితనముగా కూర్చొని నాకు ఇంకా పిలుపు రాలేదని కొంతమంది, వీళ్ళ బోధలు విని నాకు ఇంకా పిలుపు రాలేదు, నేను అప్పుడు దాకా నిద్రపోతా. ప్రియులరా, అమాయక ప్రజలారా, ఇలాంటి బోధలు మీరు వింటే మీరు కూడా పప్పులో కాలేసినట్టే. గుడ్డివానికి తోవ చూపిస్తే వాడు ఎలా గుంటలో పడతాడో వాడి వెంట ప్రయాణించిన మనము కూడా గుంటలో పడక తప్పదు ప్రియులారా. వివేచించాలి. వివేచించే జ్ఞానమే మేము నేర్పుతున్నాం. మీరు బైబిల్ చూడండి, బైబిల్ చూపకుండా మేము ఏం మాట్లాడం ప్రియులారా. బైబిల్ చూపించే ప్రతి దానికి వివరణ ఇస్తాం ప్రియులారా. పిలుపంటే అది కాదు. ఒకనాడు అబ్రహాము గారి దగ్గర ఈ బైబిల్ లేదు, అందుకే దేవదూతను పంపాడు, చెప్పాడు. అబ్రహాము గారి మనసును తెలుసుకున్నాడు, తన హృదయంలో ఏమున్నదో తెలుసుకున్నాడు. అబ్రహాం, నిన్ను ఆశీర్వదిస్తాను నాయన, నీ ద్వారానే ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నానని చెప్పాడు ప్రియులారా. అలానే చేశాడు. అబ్రహాము గారు దేవుని పిలుపుకు లోబడి పని చేశాడు ప్రియులారా. అయితే ప్రియులారా, తర్వాత అబ్రహాము గారికి ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? తన సంతానముకు ఏమి జరగబోతుందో ముందే చరిత్ర చెప్పాడు ప్రియులారా. ఒకసారి చూడండి. అబ్రహాము గారికి అప్పటికి ఇంకా సంతానం కూడా లేదు. సంతానం లేనప్పుడే అబ్రహాము గారికి గర్భం నుండి వచ్చేటువంటి సంతానంకి ఏమి జరగబోతుందో ముందుగానే చెప్పాడు దేవుడు. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి, ఆయన అనగా దేవుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమును నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమం ఇంకాను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాముతో చెప్పాను. దేవుడు చెబుతున్న అబ్రహాం గారికి ప్రియులారా, తనకు సంతానం లేకముందే తనకు గర్భం నుంచి రాబోతున్న పిల్లలకి ఏమి జరిగిపోతుంది ఒక చరిత్ర తెలియజేశాడు. 400 సంవత్సరాలు తమది కాని దేశంలో పరవాసులుగా ఉంటూ బానిసలుగా బ్రతుకుతారు అని చెప్పాడు ప్రియులారా. తర్వాత నేను ఆ జనానికి తీర్పు తీర్చి మరలా ఈ దేశానికి, కనాను దేశానికి నడిపిస్తాను అని ముందే వారి యొక్క హిస్టరీ తెలియజేశాడు ప్రియులారా. నిజంగా దేవుడు చెప్పినట్టుగానే మనం చూస్తే అబ్రహాము గర్భాన ఇస్సాకు గారు పుట్టారు. ఇస్సాకు గర్భాన యాకోబు గారు పుట్టారు. యాకోబు గారికి 12 మంది పిల్లలు. వారి గర్భం నుండి వచ్చిన వారి ఇశ్రాయేలు ప్రజలు పిల్లరా. 12 మంది యాకోబు గారి కుమారుల నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే యాకోబు సంతానము ఇశ్రాయేలు సంతానం కనుక వారిని ఇశ్రాయేలు అని పిలిచారు పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు. అయితే పిల్లరా, వారు ఐగుప్తుకి వెళ్తారు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఫరో చేతిలో కఠిన బానిసత్వం అనుభవించారు పిల్లరా. కఠిన బానిసత్వము ఎలాంటి బానిసత్వం అంటే నిజంగా మట్టి తొక్కేవారు, మట్టి తొక్కి ఇటుకలు చేసేవారు.
ఇటుకలు చేసేవారికి దాని కష్టం ఎలా ఉంటుందో అర్థమవుతుంది పిల్లలారా. ఈరోజు నువ్వు ఇటుకలు చేయకపోతే నెక్స్ట్ డే నువ్వు నిద్ర లేయటానికి కూడా ఇష్టపడవు. కాళ్ళు పట్టేస్తాయి, మోకాళ్ళు పట్టేస్తాయి, నడుములు పట్టేస్తాయి. మట్టి తొక్కాలి, ఇటుకలు చేయాలంటే మామూలుగా ఉన్నది పిల్లలారా. ఒళ్ళంతా నిజంగా పిండి పిండి అయిపోతుంది. అలాంటి కష్టాలు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 400 సంవత్సరాలు కష్టపడ్డారు పిల్లరా ఐగుప్తు దేశంలో. అప్పుడు వారి మొర, ఆ కష్టాలు చూసి దేవునికి మొరబెట్టారు. ప్రభువా అల్లాడిపోతున్నాం ప్రభువా, అల్లాడిపోతున్నాం ప్రభువా అంటే అప్పుడు దేవుడు వారి మొర ఆలకించాడు. ఒకసారి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ కఠిన బానిసత్వం తట్టుకోలేక దేవునికి మొరబెట్టారు ఆ రోజు. ఒకసారి చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను పిల్లరా. 23వ వచనం నుంచి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, నిట్టూర్పులు, ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక, ఆ కష్టం తట్టుకోలేక పిల్లరా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇశ్రాయేలీయుల మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. అబ్రహాము గారికి చెప్పారు కదా, ఇస్సాకుకు చెప్పాడు, యాకోబుకు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా నేను మారుస్తానని చెప్పాడు కదా. వారికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దిగి వచ్చాడు. ఎందుకు? ఆ ఐగుప్తు కఠిన బానిసత్వం నుంచి విడిపించాలని దేవుడు దిగాడు పిల్లరా. మరలా అప్పుడు వెతికాడు, ఎవరు నా ప్రజలను విడిపించగలరు, ఎవరు నా ప్రజలను క్షేమంగా కనాను దేశానికి తీసుకురాగలరు అని ఆ రోజు వెతికితే పిల్లరా ఒక వ్యక్తి కనపన్నాడు. ఆయనే మోషే గారు. ఆ రోజు అంతమంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నా వారందరిలో కనపడింది మోషే గారు. దేవునికి కనపడ్డాడు పిల్లరా. అందుకే మోషే అప్పటికి ఐగుప్తు దేశంలో లేడు. ఐగుప్తిని చంపడం బట్టి భయపడిపోయి మిద్యాను అరణ్యానికి వెళ్ళి అక్కడ ఇత్రో వారి ఇంట్లో కాపురం ఉంటూ అతని కుమార్తెను పెళ్లి చేసుకొని అక్కడ ఆయన మందను కాస్తూ ఉండేవాడు పిల్లరా. మోషే గారు మిద్యాను అరణ్యంలో నివసిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కఠిన బానిసత్వంలో ఐగుప్తులో ఉన్నారు పిల్లరా. అప్పుడు దేవుని పిలుపు మోషే గారికి వచ్చింది. ఎక్కడ? మిద్యాను అరణ్యంలో మందను కాచుకుంటున్నప్పుడు పిల్లరా. ఆ మాట చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నా. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకుని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదమ నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మోషేను పిలిచాడు ప్రియులారా. పారిపోయినటువంటి మోషే గారిని చూసి మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎందుకు? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలను నువ్వు విడిపించాలి, కఠిన బానిసత్వంలో నుంచి విడిపించి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నువ్వు నడిపించాలి. మీ పితరులకు నేను ప్రమాణం చేశాను అని మోషే గారికి దేవుడు పరిచయం చేసుకుంటాడు. నేను నీ తండ్రి దేవుడను, నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను ఇశ్రాయేల్ యొక్క ప్రజల మొరను విన్నాను, వారిని విడిపించడానికి దిగి వచ్చాను. మోషే, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను, నువ్వు రా నా దగ్గరికి, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఆ ప్రజలను తోడుకొని కనాను దేశానికి రావాలి అని చెప్పాడు పిల్లరా. అప్పుడు మోషే, ప్రభువా నేను వెళ్తానని అనలేదు. అబ్రహాం గారు వెంటనే వెళ్ళిపోయారు, కానీ మోషే గారు స్టార్టింగ్లో ఒప్పుకోలేదు పిల్లారా. ఒకసారి ఆ మాట చూద్దాం పిల్లలు. అదే నిర్గమకాండం మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గారు ఏం పలుకుతారో ఒకసారి చూడండి. 9వ వచనము, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులను నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోని తోడుకొని పోటకు ఎంతటి వాడినని దేవుని తనగా, నేనెంతటి వాడిని దేవా, ఇదిగో ఏదో అరణ్యంలో మందలను మేపుకుంటున్నా, నేనెంతటి వాడిని, నేను కాదు, నువ్వు కోరుకున్న వ్యక్తిని నేను కాదు అని తృణీకరించాడు పిల్లారా. దేవుడు పిలిచిన మోషే మొదట ఒప్పుకోలేదు. వారు ఒకవేళ నేను పోయినా ప్రభువా నీతో మాట్లాడిన దేవుడు ఎవరు అని, ఆయన పేరు ఏం పేరు అని అడుగుతారు ప్రభువా. వారు నా మాట వినరు
అని దేవునికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు పిల్లరా. ఎంత చెప్పిన మోషే వినడు. ఇంకా ఏం పలుకుతున్నాడో చూడండి. మోషే గారు 4వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు పట్టుబట్టడు మోషే గారిని, నువ్వు వెళ్ళాలంటే మోషేమో నేను వెళ్ళను అంటుంటాడు పిల్లరా. ఒకసారి 4వ అధ్యాయం 1వ వచనము, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందురని ఉత్తరం ఇచ్చియగా. నీకు దేవుడు ప్రత్యక్షం కాలేదని నాతో చెబుతారు ప్రభువా, నేను వెళ్ళను, నా మాట వినరు వాళ్ళు అని మోషే గారు దేవునికి చెప్పుకునే కార్యక్రమం పిల్లరా. నిజంగా ఇంతగా దేవుడు పిలుస్తున్న మోషే నేను రాను అంటే దేవుడు విడిచిపెట్టొచ్చు కదా. మోషే గారిని విడిచిపెట్టేసి మరొకరిని చూసుకోవచ్చు కదా. అక్కడ ఇశ్రాయేల్ జనాంగం మధ్యలోనే అహరోను ఆల్రెడీ ఉన్నారు అక్కడ ఐగుప్తులో. అహరోను తీసుకొని బయలుదేరచ్చు కదా. అహరోన్ తోటి వాళ్ళకి విడుదల ఇవ్వచ్చు కదా. మోషేనే ఎందుకు అడుగుతున్నాడు, నువ్వు రావాలని. నిజంగా పిల్లరా, దేవుడు ఒకసారి మన హృదయం చూశాడంటే విడిచిపెట్టడు. మనలో ఆ క్వాలిటీస్ని బట్టి, అందుకే ఈ పాట మీకు చెప్పాలనుకుంటున్నా. మనం అలా మారాలి. దేవుడు మనల్ని పిలుచుకొని మనల్ని గొప్పవారిగా చేయాలంటే మనము కూడా పిల్లరా భక్తుల జీవితాలను చూసినప్పుడు వారిలాగా మనం బ్రతకాలనుకోవాలి. చెప్పొచ్చు కదా, మనమే ఒకసారి పిలుస్తాం, ఎవరినైనా 2 సార్లు పిలుస్తాము. పెళ్లికి పిలవాలనుకో, రండమ్మా పెళ్లికి రండమ్మా అని చెబుతావు. పదే వెళ్ళి పిలవు, వస్తే రాపోతే పో అని వెళ్ళిపోతాం పిల్లారా. కానీ దేవుడు మోషేను పట్టుబట్టి నువ్వు రా నీకు నేను తోడుగా ఉంటాను రా మోసే అని దేవుడు మోషేను వేడుకుంటున్నట్టుగా బతిమలాడుతున్నట్టుగా ఉంది పిల్లారా. మోషేమో నేను రాను, వాళ్ళు నా మాట వినరని మోషే చదువుతుండే. మరల చివరికి ఎలాంటి కారణం చదువుతుందంటే, ప్రభువా నీకు తెలుసు కదా, నీతో మాట్లాడుతున్న ఇప్పటి వరకు నేను నోటి మాంద్యం గలవాడను, నేను సరిగా మాట్లాడలేను ప్రభువా అని మోషే దేవునికి చెబుతుండే పిల్లారా. అదే నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనము, అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. అంటే ఏ కాడికి ఎగ్గొట్టాలనే చూస్తున్నాడు కానీ వెళ్ళాలని అయితే లేడు పిల్లరా. మోషే గారికి వెళ్ళటం ఇష్టం లేదు. అప్పుడు దేవుడు కోపగించుకున్నాడు. ఏం మోషే, నోరిచ్చింది ఎవరు? నేను కాదా? నోరు బాగలేదు, నేను సరిగా మాట్లాడలేనంటున్నావు, ఇప్పుడు నిన్ను బాగు చేయగలను, నా మీద నమ్మకం లేదా? నువ్వు రావాల్సిందే అని పట్టుబడి చివరికి కోపపడతాడు పిల్లారా దేవుడు మోషే గారి మీద. ఆ వచనం కూడా చూడండి. అదే అధ్యాయం 4వ అధ్యాయం పిల్లారా, 4వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం నుంచి, అందుకు అతడు, అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వానికే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీడగు నీ అన్న అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడు, అతను నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నువ్వు నాకు మాటలు రావు సరిగా రావని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు మాట చూడడు. నువ్వు ఎంత మాటకారి, నువ్వు ఎంత టాలెంట్ అవి చూడడు. ఆయనకి ఎంత ఒబీడియంట్గా నువ్వు పనిచేస్తావు, ఆయన మాటకి ఎంతగా లోబడి బతుకుతావు అనేదే చూస్తాడు పిల్లారా. మనం అవన్నీ నేర్చుకోవాలి, భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు అని అంటాడు. మరి అబ్రహాము గారు తన పిల్లలకు జ్ఞానం నేర్పుతాడు, జ్ఞానం నేర్పాడు. ఆయన సంతానమే దేవుని పిల్లలుగా మారారు. మరి మనం నేర్పుతున్నామా? ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలా. మనం అడుగుతున్నది ఏంది, మనం చేస్తున్నది ఏంది అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి పిల్లరా. అబ్రహాం గారిలాగా మనం జీవిస్తున్నామా? అయితే 100% అబ్రహాం లాగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మోషే గారిలాగా మనం బ్రతికామా? అయితే మోషే గారిలాగానే నిన్ను నిలబెడతాడు పిల్లారా. నిజంగా ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, దేవుడు మోషేకి మధ్య సంభాషణ పిల్లారా. మోషే ఏమో నేను రాను అనడము, దేవుడేమో నువ్వు రావాలనడము. నిజంగా దేవుడంతటి వాడు ఒక నరుని కోసం ఇంతగా బతిమలాడాలా ఆలోచించండి. దేవుడు తలుచుకుంటే ఎవరినైనా పిలిపించగలడు. అదే చదువుతుండు, మీ సహోదరుడు మీ అన్న అహరోను బాగా మాట్లాడగలడు. మరి బాగా మాట్లాడినప్పుడు అతన్నే తీసుకొని పోవచ్చు కదా. కాదు మోషే నువ్వే రావాలా? ఎందుకు మోషేనే ఎందుకు పిలవాలి దేవుడు? పిల్లరా ఆలోచించాలి మనం. మోషేనే దేవుడు ఎందుకు పిలవాలి? అహరోనుని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. మోషేలో ఏదో దేవుడు చూశాడు, చాలా గొప్ప లక్షణమే దేవుడు చూశాడు, అందుకే పట్టుబట్టాడు. మోషే గారు రానన్నా నువ్వు రావాల్సిందే అని చివరికి కోపపడి చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా, నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు మోసేనా అని చెప్పాడు పిల్లరా. అప్పుడు మోషే గారు బయలుదేరతారు పిల్లరా. మరి ఇశ్రాయేల్ జనాంగము మామూలు జనాంగం అనుకుంటున్నారా? చాలామంది ఇశ్రాయేల్ కొరకు మనం ప్రార్థన చేయాలండి అని అంటారు. నిజంగా వారి చరిత్ర చదివితే పిల్లరా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చూపిస్తా.
మోషే గారు లాంటి వారికే నిజంగా 3 చెరువుల నీళ్లు దాపించారని చెప్పచ్చు. గొప్ప నాయకుడు మోషే. ఎంతగా అల్లాడించారంటే అంతగా అల్లాడించారు ఇశ్రాయేల్ ప్రజల ప్రియులారా. దేవునికి లోబడని జనాంగం అది. దేవునికి లోబడరు. ఇప్పటికీ చూడండి, ఇజ్రాయెల్ దేశంలో కొట్లాట్లే, కుమ్ములాట్లే. సువార్త ప్రకటించావా, తరిమి తరిమి కొడతారు. ఇప్పుడు తరిమి తరిమి కొడతారు. మేము ప్లేసులు చూడటానికి వచ్చాము, టూరిస్ట్కి వచ్చామంటే హ్యాపీ, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా, వాళ్ళకి ధనం వస్తుంది కదా, దానికి హ్యాపీ. అలా కాకుండా మేము సువార్త ప్రకటిస్తాము. మీలో నుండి కదా ప్రభు వచ్చింది, ఆ ప్రభువుని గురించి తెలుసుకోండి, ప్రభు దగ్గరికి రండి, మారు మనసు పొందండి అని నువ్వు చెబితే ఎవడరా చెప్పడానికి అని బూతులు తిట్టి పంపిస్తున్నారు పిల్లారా. బూతులు తిట్టి పంపిస్తున్నారు. ముసలోళ్ళు కూడా నిజంగా ఆనాటి నుండి ఈనాటి వరకు పిల్లారా యూదులు దేవుని మీద తిరుగుబాటుతనమే, దేవునికి లోబడనే జనాంగమే. మన వాళ్ళు అంటారు మనం ఇశ్రాయేల్ వారి వరకు మాత్రమే ప్రార్థన చేయాలంటారు. మరి మిగిలిన అన్నజనుల ప్రజలు కాదా? వారు దేవుని పిల్లలు కాదా? ప్రియులారా, మనకి ఏ పక్షపాతం ఉండకూడదు. దేవునికి ఏ విధముగా అయితే పక్షపాతం ఉండదో, ఈరోజు దేవుని పిల్లలమైన మనకు కూడా ఎవరి మీద పక్షపాతం ఉండకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి గురించి ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థించాలి, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. దేవుని మనస్సు అది ప్రియులారా. నేను యూదుల కొరకే నేను ప్రార్థిస్తానంటే అది తప్పు ప్రియులారా, అది తప్పు. అలా కాదు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాలి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే ప్రియులారా, వాళ్ళ చరిత్ర చూస్తే చాలా ఘోరం అనిపిస్తుంది, చాలా ఘోరం. దేవుడు చెప్పినట్టుగా మోషే గారు వెళ్ళిపోతారు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి కనాను దేశానికి నడిపించడం కోసం బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రియులారా, దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశంలో 10 తెగులతో ఫరోను చితక్కొట్టాడు. 10 తెగులు పంపించాడు. కానీ ఫరో మనస్సు మారలేదు. చాలా మూర్ఖుడు ఫరో, చాలా కఠినుడు. వాడు ఏమన్నాడో తెలిసిన ఒక సందర్భంలో దేవుణ్ణి, మోషే వెళ్ళి మా దేవుడు 3 రోజుల ప్రయాణం అంతా వెళ్ళి ఆయనను ఆరాధించమని చెప్పాడు, కాబట్టి మేమందరం వెళ్ళాలి, మమ్మల్ని పంపించండి అని అంటే ఫరో ఏమన్నాడో తెలిసిన, ఎంత కఠినడో తెలిసిన. ఒకసారి చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి పిల్లారా, 1వ వచనం నుంచి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనీయమని ఆజ్ఞాపించుతున్నాడని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనను. వీడి మాట చూడండి ఎలా ఉందో. ఫరో ఎందుకు? తన దగ్గర రథాలున్నాయి, ఇనుప రథాలున్నాయి, సైన్యం ఉంది, గొప్పగా నిజంగా నది ప్రవాహ ప్రాంతం కనుక పంటలు బాగా పండుతున్నాయి, ధనవంతులుగా ఉన్నారు, గొప్ప నాగరికతగా నిజంగా పేరు పొందినటువంటి ఈజిప్ట్ నాగరికత పిల్లరా. అంతగా గొప్పగా వెలసిల్లేసరికి తన ధనాన్ని చూసుకొని, తన రథాలను చూసుకొని గర్వం వచ్చేసింది. వాడే ప్రజలకు దేవుడుగా కనపరుచుకుంటూ పిల్లరా చివరికి పరలోకపు కన్న తండ్రి మీదనే తిరుగుబాటు చేశాడు. యెహోవా ఎవడు అని ఘోరమైన మాటలు పలికాడు పిల్లరా. తర్వాత దేవుడు కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. ఫరోను చితక్కొట్టాడు. 10 తెగులతోటి ఈజిప్టీయులందరినీ, ఐగుప్తీయులందరినీ నాశనం చేశాడు. వాడి పంటలను నాశనం చేశాడు. వారి మొదటి సంతానాన్ని కూడా మొత్తిపడేశాడు. మొదటి సంతానాన్ని మొత్తేంత వరకు ఫరోకు బుద్ధి రాలేదు పిల్లరా. తర్వాత అరణ్యంలో పరిగెత్తించి ఎర్ర సముద్రం వరకు పరిగెత్తించాడు. ఫరోను పరిగెత్తించి వాడనుకున్నాడు నేను ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నాను అనుకున్నాడు. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసునా? ఇలానే ఉంటది పిల్లరా. పరిగెత్తిచ్చాడు, ఎర్ర సముద్రంలోకి ప్రవేశింపజేశాడు, మొత్తాన్ని క్లోజ్ చేశాడు. ఎవరిని? ఐగుప్తీయుల్ని. తన ప్రజలను క్షేమంగా ఒడ్డుకు చేర్చుకున్నాడు. ఫరోను వాడి సైన్యాన్ని మొత్తాన్ని నీటిలో ముంచి పడేశాడు పిల్లారా. మరి అంతకుముందు అన్నావు యెహోవా ఎవడు, నేను ఆయన మాట వినటానికి ఆయన ఎవడు అని బీరాలు పలికావు. అందుకే దేవుని దగ్గర ఎక్స్ట్రాలు పనికి రాకూడదు, లోబడి బ్రతకాలా. తప్పైందని తెలుసుకొని లోబడి బ్రతకాలి. కానీ నువ్వు బీరాలు పలికితే నిన్ను పరిగెత్తించి కొట్టడం అనేది 100% షూర్ పిల్లరా. ఫరో జీవితమే మనకు చెబుతుంది పిల్లరా. అక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు మహా అద్భుత కార్యం చేశాడు. ఎవరైనా పాయలు చేయగలరా? సముద్రాన్ని 2గా ఎవరైనా చేయగలరా? చెయ్యలేరు, దేవుడు తప్ప. ఆ రోజు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కల్లారా చూశారు దేవుని అద్భుత కార్యాలు. ఐగుప్తు దేశంలో చూశారు. ఐగుప్తు దేశంలో మొదటి సంతానం అంతా మొత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజల సంతానం ఎవ్వరూ చనిపోలేదు పిల్లారా. అలాగే ఎర్ర సముద్రం పాయలైనప్పుడు వారి కల్లారా చూశారు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటప్పుడు ఎలా భయభక్తులు కలిగి జీవించాలి? అయ్యో, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు మా మధ్య చేశాడు దేవుడు. ఆయన యందు మేము భయభక్తులు నిలపాలి, ఆయన కొరకు మేము బ్రతకాలి, ఆయనకు లోబడి బ్రతకాలి అని అనుకోవాలి కదా పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు.
అనుకోవాలి కదా. నిజంగా కల్లారా అన్ని అద్భుత కార్యాలు చూసినా ఈరోజు చాలామంది అంటుంటారు అద్భుత కార్యాలు లేదంటే స్వస్థతలు చేస్తే మనిషి మారతాడండి అని. ప్రియులారా, స్వస్థతకు మించిన ఎన్నో ఉన్నతమైన కార్యాలు దేవుడు ఆ రోజు చేశాడు. యేసుక్రీస్తు వారు చేశారు. ఎవరు వచ్చారు దేవుని దగ్గరికి? అది విశ్వాసం కానే కాదు. స్వస్థతలు చేస్తే దేవుని నమ్మడం అది విశ్వాసం కానే కాదు. అవసరాలకు వచ్చావు అంతే, అది నమ్మిక కానే కాదు. నీ అవసరాలు తీర్చుకోవడం కొరకు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి వారే ప్రియులారా. ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు కల్లారా చూశారు. ఫరో సైన్యాన్ని ఏ విధంగా నాశనం చేశారో అది చూశారు పిల్లరా. దేవుని యందు భయభక్తులు నిలిపి బ్రతకవలసినటువంటి ఈ ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారో తెలిసిన? కొంత దూరం వెళ్ళారు పిల్లరా, అంతే. అక్కడ భోజనం లేట్ అయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత భోజనం లేట్ అయింది. వారికి భోజనం లేదు, అరణ్య మార్గంలో వెళ్తున్నారు. భోజనం లేట్ అయింది. భోజనం లేట్ అవ్వగానే వెంటనే మోషే దగ్గరికి వచ్చి సనగడం మొదలుపెట్టారు. ఒకసారి చూడండి ఆ మాట. నిర్గమకాండము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. 1వ వచనం నుంచి. తర్వాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయినికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఎందుకు? ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతేమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోలుకొని వచ్చితరని వారితో అనగా. ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతుంటారో చూడండి పిల్లారా. కడుపు కూటి అంటే వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా కనపడుతుంది పిల్లారా. ఇశ్రాయేల్ ప్రజలు ఏం పలుకుతున్నారో చూడండి. మేము నిజంగా ఆ కుండల దగ్గర వండుకున్న కుండల దగ్గరనే చచ్చిన బాగుండు, మమ్మల్ని అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు మోసే అని మోసే మీద సనగడం మొదలుపెట్టారు పిల్లరా. మోసే మీద సనగడం అంటే దేవుని మీద సనగడమే. అంటే పిల్లరా, దేవుడు అన్ని అద్భుతాలు చేసిన దేవుని ప్రేమ వీరికి అర్థం కాలేదు. దేవుని ప్రేమ అర్థం కాలేదు. అవసరానికి మాత్రమే దేవుడు అనుకుంటా వచ్చారు గనుకనే కొంచెం ఆహారం లేట్ అయిందని వెంటనే సనగడమేనా? నువ్వు వెళ్తున్నది అరణ్యంలో. ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు నీకు భోజనం పెట్టలేడా? ఒక పూట భోజనం పెట్టలేడా? పెట్టగలడు. అయితే దేవుడు ఈ సమాజాన్ని ఆ రోజైనా ఈ రోజైనా పరీక్ష పెడతాడు పిల్లలు. ప్రతి ఒక్కరికి నా పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? నాకు ఒబిడియంట్గా ఉంటారా, లేదంటే నా మీద తిరుగుబాటు చేస్తారా అన్న విధంగా చూస్తాడు పిల్లరా. దేవుడి మనసు అలాంటిది. దేవుని మనసు అది. ఎందుకంటే తన పిల్లలు తనను ప్రేమిస్తున్నారా లేదా అనేది, నిజమైన ప్రేమనా కాదనేది చూస్తాడు దేవుడు. అందుకే కొంచెం లేట్ చేశాడు పిల్లరా. కానీ వీరు మేము కుండల దగ్గర చచ్చినా బాగున్నానని అని అంటే పిల్లరా, ఇలాంటి ఏడుపు ఏడుస్తుంటే నిజంగా ఎవరైనా మనము సహించగలమా? భార్య అన్నదనుకో భర్తను, నేను చచ్చినా బాగుండు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని అన్నదనుకో, లేదంటే భర్త అన్నదనుకో, ఎంత కోపం వస్తుంది వాళ్ళకు. భార్యనన్నా భర్తనన్నా చాలా కోపం వస్తుంది పిల్లరా. నిజంగా దేవుడు మొత్తేయగలడు వెంటనే. అంటే నిన్ను చంపడం కోసమేనా అన్ని గొప్ప కార్యాలు జరిగించి నిన్ను ఐగుప్తు దేశం నుంచి నడిపించింది? చంపడం కోసమేనా? కనీసం జ్ఞానం ఉందా పిల్లరా? లేదు. తిండికి ఎంపర్లాడతారు. అందుకే దేవుడు వారి కడుపే వారి దేవుడు. వీరికి దేవుడు పరలోకపు కన్నతండ్రి కాదు, కడుపు నింపాలా. కడుపుకు తక్కువైందా ఏం దేవుడు అండి అని అంటారు. అదే పిల్లరా ఇశ్రాయేలు జనాంగము. పిల్లరా, యేసుక్రీస్తుల వారు అందుకే చెప్పారు. ఈరోజు మనకు పాఠం ఇది. ఏమన్నారో తెలిసిన? మొదట నువ్వు ఎత్తకాల్సింది కడుపుకు ఏం నింపాలా, ఈ కడుపుకు కోటి విద్యలు ఎలా నేర్చాలా, ఇది కాదు. నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, నీకు అవసరం ఉందని నేను ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. పిల్లరా, నిజంగా ఈ మాటలు మనం నమ్మాలి. ఆ రోజైనా ఈ రోజైనా అది వాస్తవం పిల్లరా, అది వాస్తవం. ఇప్పటికీ అది నెరవేరుతుంది. మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మనం ఎతికితే మనకు కావలసినవన్నీ సమకూర్చి జరిపిస్తాడు. అలాగని నేను ట్రంప్ లాగా లేను అని కంప్లైంట్ చేయకూడదు. మళ్ళా నేను ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికాకు, నేను కూడా ప్రెసిడెంట్ కావాలి ప్రభువా, అందుకే నేను ఈ విద్యలో చదువుతున్నాను అనకూడదు. అది కాదు. ఈ భూమి మీద నీకు బ్రతుకుటకు ఏమి కావాలో అవి సమకూర్చి జరిపిస్తాడు పిల్లరా. నీకు అవసరమైనవన్నీ సమకూర్చి జరిపిస్తాడు. అంతేగాని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళకి కారు ఉంది నాకు కారు లేదు, అలా కాదు. నీవు క్షేమంగా బ్రతుకుతున్నావా లేదా అనేది ముఖ్యం పిల్లరా. దేవుని పిల్లలకు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఓపిక పట్టలేరు పిల్లరా, ఓపిక పట్టలేదు. అలా వచ్చారో ఈ అర సముద్రంలో పాయలు చేయడం చూశారు. అలా కొంచెం దూరం నడిచారా లేదో వెంటనే మాకు భోజనం ఎవరు పెడతారో, మేము చచ్చిపోయినా బాగుండు అనుకున్నారు పిల్లరా. తర్వాత దేవుడు వారిని ప్రేమించి
నిజంగా మన్నాను కురిపించి వారి యొక్క ఆకలి తీర్చాడు ప్రియులారా. కేవలం పరీక్ష పెట్టాడు. అదే 4వ వచనం చూడండి. దేవుడు పరీక్ష పెట్టాడు జస్ట్ వాళ్ళకు, నా పిల్లలు విన్నరా అనే ఉద్దేశంతో ప్రియులారా. 4వ వచనం మనం చూస్తే 16వ అధ్యాయం నిర్గమకాండము. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతరో లేదో అని నేను వారి పరీక్షించున్నట్లు. వారు నా ధర్మశాస్త్రాన్ని నిజంగా అనుసరించరో లేదో అని తెలుసుకోవడం కొరకు చిన్న పరీక్ష పెట్టాను మోషే, అంతేగాని వారిని పస్తులతో చంపడం కొరకు నేను ఇక్కడికి తీసుకురాలేదు. వారికి ఆకాశం నుండి నేను కురిపిస్తాను. ఈ అరణ్యంలో భూమి పండదు కదా, నేను ఆకాశం నుంచి నేను కురిపిస్తాను, వాళ్ళకి మన్నాను కురిపిస్తాను, తినండి అని చెప్పాడు పిల్లరా. చెప్పినట్టుగానే వారికి ఆహారం ఇచ్చాడు. మరి భోజనం ఇచ్చినప్పుడు దేవుని యందు ఇంకా భయభక్తులు కలిగి ఉండాలి కదా. ప్రభువా, మాది తప్పు అయిపోయింది, మేము తెలియక తప్పు చేశాము, ఇంకా మిమ్మల్ని పరీక్ష పెట్టం దేవా, మేము ఎందు భయభక్తులు కలిగి ఉంటాం, మీకు లోపడతామని అనాలి కదా. మరలా ప్రియులరా కొంత దూరం వెళ్ళారు. అరణ్యంలో కొంత దూరం వెళ్తే, మాకు ఈ అరణ్యంలో దాహం ఎవరు తీరుస్తారు, అన్ని శనుగుళ్లే. ఆ మాట కూడా చూడండి 17వ అధ్యాయం. దేవుడు ఎంతగానో ప్రేమించి నా పిల్లలను పరితపించి తన పిల్లల గురించి గొప్ప చెప్పుకుంటే, వీళ్ళేమో ప్రియులరా ఇలా కోరికలు ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ప్రియులారా. దేవునికి నిజమైన పిల్లలేనా వీళ్ళు అని అనిపిస్తుంటది. నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రియులారా. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి, ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదించనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచూ, ఇదెందుకు, మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. ఇది ఎంత ఘోరము, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో చూడండి పిల్లరా. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల కాలు బలగము కలిగిన వారు. ఇంకా వారి కుటుంబాలు వారి పిల్లలు కలిపితే దాదాపుగా 20 లక్షల మంది ఉంటారు పిల్లరా. 20 లక్షల మంది ఏకదాటిగా మోషే దగ్గరికి వచ్చి, మోషే భోజనం, మోషే భోజనం, మోషే నీళ్లు అని అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. గూబ గుయ్యి అంటది మనకు. ఒక పిల్లవాడు అరుస్తుంటేనే అమ్మా అన్నం అని అంటే, ఆగురా ఉడుకుతుంది కదా కొంచెం వెయిట్ చేయి అని మన పిల్లలకు చెబుతుంటాం పిల్లరా. ఒక్కడు అరుస్తేనే తల్లి తట్టుకోలేదు, అలాగే భార్య సనిగినా భర్త తట్టుకోలేడు, భర్త సనిగినా తట్టుకోలేరు. 20 లక్షల మంది దాదాపుగా పిల్లరా, నాకు భోజనం నాకు నీళ్లు అంటే మోషే ఏమైపోవాలి, పరుగులు తీయాలా, మరలా వద్దురా బాబు మీకు దండం, మా మామ దగ్గరికే వెళ్ళిపోతాను అని అనలేదు పిల్లరా. మోషే యొక్క గొప్ప లక్షణం. అందుకే దేవుడు నేను రానన్న పట్టుబట్టి, నువ్వు రా మోషే, నువ్వే కావాలా అని దేవుడు కోరుకున్నాడు పిల్లరా. మోషే గారిలో ఉన్న గొప్ప లక్షణం అది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు చూడండి ఎంత పీడించి చంపుతున్నారో. దేవుడు నిజంగా ప్రేమామయుడు గనక, దయగలవాడు గనక వారిని క్షమిస్తూ వచ్చాడు పిల్లరా. కల్లారా చూశారు, భోజనం పెట్టారు, తృప్తిగా భుజించారు, ఆనందించారే. మరలా నీళ్లు అంటారంటే నీళ్లు లేవని దేవునికి తెలియదా? తెలుసు ప్రియులరా. ప్రతి విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, మనకు ఏదైతే అవసరం ఉందో అది దేవునికి తెలుసు. యేసుక్రీస్తు వారు అదే చెప్పారు, మీ కక్కరగా ఉన్నవేవో మీకంటే ముందుగా మీ పరలోకపు కన్న తండ్రికి తెలుసు. మొదట నా నీతిని రాజ్యాన్ని ఎతకండి, తర్వాత మీకు ఇవ్వబడతాయి అవన్నీ. కొంచెం లేట్ అవ్వచ్చు, లేట్ అవ్వడంలో కూడా దేవుని ఉద్దేశం వేరు. నిన్ను నిలబెట్టడం కొరకే, నిన్ను పోగొట్టుకోవడం కొరకు కాదు. నిన్ను పేదవాడిగా లేదంటే దేవుని ప్రేమను తెలుసుకోకనే ఈరోజు సమాజం అలే ఉంది. మీరు అడగండి, తట్టండి, మీకు ఇవ్వబడును. ఇవే బోధలు. ఆ రోజు ఇశ్రాయేలు సమాజానికి ఈ రోజు క్రైస్తవ సమాజానికి ఏమైనా తేడా ఉందా? ఆ రోజు అదే, మాకు భోజనం, నీళ్లు. ఈ రోజు కూడా ఇవ్వు ప్రభువా. గోజాడి ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, నువ్వు సాధించుకుంటావు. కారు కావాలన్నా కన్నీటి ప్రార్థన, జాబు కావాలన్నా కన్నీటి ప్రార్థన, పెళ్లి కావాలన్నా కన్నీటి ప్రార్థన. పని మాత్రం ఏముండదు, శూన్యం. పిలుపు లేదు నాకు, ఇంకా దేవుని పిలుపు రాలేదు. ప్రియులరా, ప్రజల అమాయకులు, దేవుడు అమాయకుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నీ హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి దేవుని దగ్గర, చాలా జాగ్రత్తగా భయభక్తులతో బ్రతకాల. లేదంటే తాట తీస్తాడు మన దేవుడు. విడిచిపెట్టడు,
విడిచిపెట్టడు. ప్రేమామయుడు గనక ఓపిక పడుతున్నాడు. ఈ రోజు మారుతాడు, రేపు మారుతాడు, రేపు మారుతాడు, రేపు మారుతాడని అలా ఎదురు చూస్తున్నాడే తప్ప మన మీద ప్రేమతో. లేదంటే ఆయన క్షణములో లేపేయగలడు, మనల్ని క్షణములో లేపేయగలడు. ఇశ్రాయేలు జనాంగం చూడండి ఎంతగా పీడిస్తున్నారో చూడండి పిల్లారా. నీళ్లు 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 అంటున్నారు పిల్లారా, ఎంత బాధ. మరొక సందర్భంలో వీరి ఏడుపు నిజంగా కనాను ఈ దేశం వెళ్ళేంత వరకు ఏడిపే పిల్లారా వీళ్ళది. మరొక సందర్భంలో ఏం చేశారో తెలిసిన, అరణ్యంలో ఉన్నాం కదా, ఏదో ఉన్నదాంతో సర్దుకొని తినేసి వెళ్దాము అనుకోవటం లేదు వీళ్ళు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం నుంచి వీళ్ళు అరణ్యంలో ఏమడుగుతున్నారో చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. ఎంత ఘోరం పిల్లారు, తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. మాంసం కోసం ఏడ్చేవాడు ఎవరైనా ఉంటాడా ప్రపంచంలో? నాకు మాంసం పెట్టు అని ఎవరైనా ఉంటారా పిల్లారా? ఎంత ఘోరమైన జనాంగము చూడండి. ఏమంటున్నారు? అందుకే మనోళ్ళు కూడా ప్రార్థనలు, మీరు గోజాడి ప్రార్థన చేయాలి, ఏడవండి ప్రియులారా. ఏడిస్తే దేవుడు 4 పీగుతాడు. మన ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరు. నువ్వు ఏడ్చి నాకు అది ఇది అంటే 4 పీగుతారు. ముందు ఏడవకూడదు. ముందు మనం వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళను నిజంగా మనం సంతోష పెట్టాలా, అప్పుడు ఇస్తారు. కానీ ఈరోజు బోధలు మనం ఏడ్చి సంపాదించుకోవాలని ఏడుపు ప్రార్థనలు, అది కాదు పిల్లలు, అది కాదు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇలా లిస్టు చదువుతున్నారు పిల్లరా. నిజంగా ఎంత ఘోరమైన జనాంగం ఆలోచించండి. ఉచితంగా తిన్నారా పిల్లరా? బాగా చితగొట్టించుకున్నారు. ఈజిప్టులో మామూలు కూడా కాదు, ఫరో కట్టిన బానిసత్వము. ఆ బానిసత్వం తట్టుకోలేకనే కదా మొరలు పెట్టింది దేవుని కొరకు. కానీ వీళ్ళు చూడు ఎంత అబద్ధాలు ఆడుతున్నారు. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నాం ఇవన్నీ, ఇక్కడ మాకు మాంసం ఎవడు పెడతారు? ఆ మన్నా తిని మా నోరు సౌడైపోయింది. కాబట్టి మాకు భోజనం కావాలంటే మాంసం పెట్టండి, మాకు మాంసం కావాలి అని ఆ మాంసం కోసం ఇచ్చారంటే ఆలోచించండి పిల్లరా. దాదాపుగా 20 లక్షల జనాంగము ఇలా ఏడుస్తుంటే, ఇలా సనుగుతుంటే మోషే గారు ఏమైపోవాలి పిల్లరా? మనిషే కదా, మనలాగా మనిషే, ఆయన మనలాగా మనిషే. ఏమైపోతాడు ఆలోచించండి. మనమే తట్టుకోలేము పిల్లరా. ఒకరిద్దరు పిల్లలకే అబ్బా ఇంకొద్దు, ఒకరు చాలు. ఈ మధ్య ఇంకా ట్రెండ్ ఏంటంటే అమెరికా, ఈ డెవలప్ చెందిన దేశాల్లో మాకు పిల్లలే వద్దు, కుక్కలు కావాలా. కుక్కలు పెంచుకుంటాం కానీ పిల్లలైతే మేము పెంచుకోము. ఎందుకు? పిల్లలంటే అన్ని కష్టాలేనండి అనే ఉద్దేశంకి వచ్చేసారు పిల్లరా. ఒక పిల్లవాడినే నువ్వు పెంచలేనప్పుడు నిజంగా దాదాపుగా 20 లక్షల కాలు బలగం కలిగినటువంటి ఆ ఇశ్రాయేల్ సమాజాన్ని ఎలా భరించింటాడో ఆలోచించండి పిల్లరా. మోషే దేవుడు ఎందుకు అంత పట్టుబట్టి, మోషే నువ్వే రా అని ఎందుకు పట్టుబట్టాడో ఇవన్నీ చదువుతుంటే, ఈ చరిత్ర చూస్తుంటే మనకు అర్థమైపోతుంటది. మోషేలో ఎంత గొప్ప లక్షణం ఉందో మనకు అర్థమైపోతుంటది పిల్లరా. ఒకనొక సందర్భంలో మరలా దేవుడు నా పిల్లలకు కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఇస్తున్నాను, నా పిల్లలు చూడాలా, ముందు ఒకసారి వేగుల వారు వెళ్ళి చూసేస్తే అది ఎంత గొప్పదో వారు చూచి ఆనందించి పరితపించి నన్ను గొప్పగా స్తుతిస్తారని పరలోక కన్న తండ్రి ఆశ కలిగి ఒక 12 మందిని పంపిస్తే పిల్లరా, వాళ్ళు ఏం చేశారో తెలిసిన? వెళ్ళేసి చూసి, అయ్యో అక్కడ దేహదారుఢ్యం కలిగిన ప్రజలు ఉన్నారు, అక్కడ వారితోటి మనం పోటీ చేసి మనము గెలవలేము, మనము వారి దృష్టికి మిడతల వలె ఉన్నాము, చిన్న మిడతల్లాగానే ఉన్నాము, మనం గెలవలేము, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేమని ఒక బ్యాడ్ రిపోర్ట్ తీసుకొస్తారు పిల్లరా. ఒక బ్యాడ్ రిపోర్ట్. దేవుడేమో నేను ఇచ్చే దేశం ఎంత ఉన్నతమైనది అని వాళ్ళు చూసి సంతోషించి గొప్పగా నన్ను పొగుడతారని దేవుడు ఆలోచిస్తే వీళ్ళేం చేశారో తెలిసిన? నిజంగా భయపడి వచ్చేసారు పిల్లరా. ఆ బ్యాడ్ రిపోర్ట్ నిజంగా ప్రజల మధ్యకు వచ్చేసరికి ప్రజలు కూడా గొల్లు మన ఏడవడం మొదలు పెట్టారు పిల్లరా. వాళ్ళకి తెలిసింది అదే సంఖ్యాకాండం చూడండి పిల్లరా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి ఈ చరిత్ర తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మన బ్రతుకులు కూడా ఇలానే ఉండిపోతాయి. అప్పుడు ఆ సర్వ సమాజం వెలిగెత్తి కేకలు వేసెను,
ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోన్లపైన సనిగిరి. ప్రతిదానికి సనగడమే పిల్లరా. ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులో మేమేమి చావలేదు. మరలా ఇద్దరు పాటనే పాడడం మొదలుపెట్టారు. అయ్యో మేమేలా ఐగుప్తులో చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోకి ఎలా తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనేది. వారు మనము ఒక నాయకుణ్ణి నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. వీళ్ళేమంటున్నారు? మనకొద్దు నాయనా, మనం చంపటానికి మోసే అహరోన్లు ఇక్కడికి మనల్ని తీసుకొచ్చారు, కాబట్టి మనం వెళ్ళి ఏం చేద్దామంటే ఒక నాయకుడిని నిలబెట్టుకొని మరలా ఐగుప్తుకి వెళ్ళి ఫరో చేత తన్నులు తిందామన్నట్టుగా డిసైడ్ అయిపోయారా. ఫరోతో అట్లా దెబ్బలు తినడం మంచిదే, కానీ ఇక్కడ మనం కత్తివాత పడడం ఎందుకు అని సనడం మొదలుపెట్టారు. కత్తివాత పడనిస్తాడా పిల్లరా? అక్కడ విడిపించిందే నిన్ను కాపాడి కనాను దేశానికి నడిపించాలని దేవుడు ప్లాన్ చేస్తే వీళ్ళు వారిని చూసి భయపడిపోయి నిజంగా తిరిగి ప్రయాణం చేయడానికి బయలుదేరుతున్నారు పిల్లరా. అప్పుడు మోషే గారు ఏమనుకోవాలి? పోర దరిద్రం వదిలింది, మిమ్మల్ని నేను భరించలేనురా, మా వల్ల కాదు, పోండ్రా, మీరు మీ ఇష్టం, మీ సావు మీరు సావండి, నేను వెళ్ళిపోతాను అనుకోవచ్చు కదా. మోషే గారు ఏం చేశారో చూడండి పిల్లరా, అద్భుతం. తర్వాత వచనం మనం చూస్తే 5వ వచనము, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. సాష్టాంగ నమస్కారం చేశారు. ఎవరికి? ఈ తిరుగుబాటు జనం కోసం. ఈ తిరుగుబాటు జనం చూసి వారికి నమస్కారం పెట్టారు. బాబు మీరు వెళ్ళొద్దురా, మన దేవుడు మనల్ని కాపాడుతాడు, మీరు తిరిగి వెళ్ళొద్దు. మళ్ళీ దేవుడు మిమ్మల్ని విడిపించింది మరలా ఐగుప్తుకి వెళ్ళటం కొరకు కాదు, పాలు తేనెలు ప్రవహించి ఆ గొప్ప దేశానికి మిమ్మల్ని నడిపించడం కొరకు. వారిని చూసి మీరు భయపడతారేంది? ఫరోనే మట్టు కరిపించాడు వాడి సైన్యాన్ని, మరి వీరు ఎంత అని మోషే గారు బ్రతిమిలాడి వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు పిల్లారా. ఎవరు? నాయకుడు, నమ్మకమైన నాయకుడు, దేవుని పిలుపుకు లోబడిన నాయకుడు. మొదట నేను వెళ్ళను ప్రభువా అని చెప్పినా తర్వాత వచ్చి ఎంత నమ్మకంగా మోషే గారు పనిచేస్తున్నారో చూడండి పిల్లరా. మోషే గారు విడిచిపెట్టచ్చు, ఎందుకంటే అంతగా విసిగించినప్పుడు ప్రభువా నా వల్ల కాదు, నేను వీరిని భరించలేను అని చెప్పి వెళ్ళిపోవచ్చు తన మామ దగ్గరికి. కానీ అలా చేయలేదు. ఆ ప్రజలకు నచ్చ చెప్పుకుంటూ దేవుని కోపం వారి మీదికి రాకుంటూ ఎంత సమన్వయంగా నిజంగా పనిచేస్తున్నాడో చూడండి పిల్లరా. ఈరోజు ఇలాంటి నాయకులు ఎక్కడైనా చూస్తున్నారా? ఇలాంటి బోధకులు 10వ భాగం ఇవ్వలేదంటే వాడి మీద కోపము, వాడి మీద బోధ, కానుక ఇవ్వలేదంటే కోపము, దాని మీద మళ్ళీ బోధ. మోషే గారు ప్రజల సొమ్ము కోసం పనిచేయలేదు, ప్రజల ప్రాణాలను కాపాడాలి, ఆ ప్రజలను కనాను దేశానికి నడిపించాలని చాలా గొప్పగా పిల్లరా అలాంటి విసిగించే జనం కోసం కష్టపడ్డాడంటే ఆలోచించండి. ఈరోజు మేమైనా నేర్చుకునేది ఇదే పిల్లరా, ఒక ప్రభువును చూసి పరిచారం చేయాలి మేము. అదే ఉద్దేశంతో సురేష్ అయినా నేనైనా వచ్చాం తప్ప మీ ధనం మాకెందుకు పిల్లరా. అశాశ్వతమైనది అదంతా అశాశ్వతమైనది. శాశ్వతమైన ధనం అంటూ ఒకటి ఉంది, అదే వాక్యము. ఇది కావాలా, అది మాకు కావాలా, మీకు కావాలా, నిత్య జీవానికి మనల్ని అందరినీ నడిపించేది ఈ వాక్యమే పిల్లరా. దీన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో కోట్లు ఉన్నా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు మిద్దెల అంతస్తులు కట్టినా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నీకు అక్కరగున్నవేవో ఈ భూమి మీద జీవించటానికి అవి ఉంటే చాలు మనకు. తర్వాత మన దేవుని కొరకు మనం కష్టపడాలా. అదే ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం చేస్తుంది పిల్లరా. పని చేస్తూనే ఉన్నాము. ఎందుకు? ఈ లోకంలో ధనం కొరకు కాదు, నిత్యమైన శాశ్వతమైన ధనము, వాక్యము, పరలోకము, కన్న తండ్రి దగ్గర నిత్యం ఉండాలనే ఉద్దేశంతో పిల్లరా మోషే గారు అలానే బ్రతికారు. అంతగా విసిగించిన జనాంగాన్ని వారికి సాష్టాంగపడి మీరు ఇలా చేయొద్దని నచ్చజెబుతున్నాడంటే ఎంత గొప్ప నాయకుడు ఆలోచించండి పిల్లారా. ఈరోజు బోధ చేస్తున్న ఎవరిమైనా, వింటున్న వారిమైనా ఇంత గొప్పగా దేవునికి లోబడి బ్రతకాలి. సహోదరు మీద కోపంతో, ద్వేషంతో గొడవలకు పోకూడదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి పిల్లారా. ఒకడు 1 మైలు దూరం నిన్ను రమ్మంటే 2 మైళ్ళ దూరం నువ్వు వెళ్ళు అని అన్నాడు దేవుడు. అలాంటి ప్రేమ మనం చూపాలి. అప్పుడే నిజమైన క్రైస్తవం అవుతాం మనము. అంతే తప్ప అంతా మన స్వార్థమే చూసుకుంటే మనం దేవుని పిల్లలను ఎలా అవుతాం? దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు? అబ్రహామును చూపిస్తారు, బాగానే ఉంది. అబ్రహాము గారు చేసిన కార్యాలు మనం చెయ్యాలి. మోషే గారిని చూపిస్తారు, బాగానే ఉంది. మోషే గారు ఏ విధంగా లోబడి పని చేశాడో అలా చెయ్యాలి. అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు పిల్లరా. అప్పుడే మనల్ని వాడుకుంటాడు. మన హృదయం ఇప్పటి వరకు ఏదో విధంగా ఉండొచ్చేమో. ఈ మాటలు వింటున్న మనం మార్చుకోవాలి మన జీవితాన్ని. దేవునికి ఇష్టంగా మారే విధంగా మార్చుకోవాలి పిల్లరా.
నిజంగా మోషే గారిని చూస్తే హ్యాట్సప్ అని చెప్పాలి. నిజంగా అంత కష్టపడ్డా, సాష్టాంగపడ్డాడు వాళ్ళ ఎదుట. ఎవరి కొరకు? వాళ్ళేం నీతిమంతులు కాదు, వాళ్ళేమే మంచిగా మోషే నిన్ను సన్మానిస్తామనేవాళ్ళు కాదు, దండలేసిన వాళ్ళు కాదు. ప్రతి దానికి సనుగుడు, మమ్మల్ని ఎందుకు చంపలేదు అని విసిగించి చంపిన వాళ్ళు పిల్లరా. అలాంటి వారి కొరకు వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఈరోజు ఒక సహోదరుడు ఒక మాట అంటే చాలు, నేను మాట్లాడను అని అంటారు. అది కాదు పిల్లరా, క్రైస్తవుల లక్షణం అది కాదు. భక్తులను చూడండి, భక్తుల జీవిత చరిత్ర మనం చూడాలా, ప్రేమించాలా. మనము ప్రేమతోనే ఎవరినైనా మనం జయించగలము. ప్రేమతోనే పిల్లరా, ద్వేషంతో మనం ఏమి సాధించలేము. ప్రేమతోనే ఎవరినైనా మనం సాధించగలము, ఎవరినైనా. కాబట్టి ప్రేమ కలిగి జీవిద్దాం మనం అందరం. మోషే గారిలాగా మనం కూడా ఆలోచిద్దాం పిల్లరా. దేవుడు నిజంగా అలాంటి సందర్భంలో మోషే గారు సాష్టాంగపడి వారికి దండం పెట్టినా దేవుడు ఊరుకోలేదు. నా సేవకుని ఇంతగా హింసిస్తారా, ఇంతగా బాధ పెడతారా అని దేవుడు దిగాడు పిల్లరా. అదే సంఖ్యాకాండం 14:11 దేవుడు పలుకుతున్న మాట వారి గురించి పిల్లరా. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మక ఎందురు? సూచక్రియలను చూస్తే నమ్ముతారంటే అది భ్రమ ప్రియులరా. వారు చూశారు కానీ నమ్మలేదు. ఆ రోజే నమ్మలేదు, ఈరోజు నమ్ముతారా? నమ్మరు. సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఎందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా దేవుడు వరమిచ్చేశాడు. మోషే, నేను చూశాను, వాళ్ళు ఇసిగిస్తున్నారు నాయన, ఇసిగిస్తున్నారు. కాబట్టి వీరు ఎప్పటికీ లోబడిన ప్రజలు కనుక వారిని హతము చేసేస్తాను తెగులుతోటి, నిన్ను మాత్రం నేను గొప్ప జనాంగం చేస్తాను. ఒకరోజు అబ్రహాము గారికి చెప్పినట్టు నీ నుండి నేను గొప్ప జనాంగం చేస్తాను నాయన అంటే, మోషే గారు మంచిగా ఉంది ప్రభువా, ఇలా పీడ పోయినట్టే, లేదంటే దరిద్రం వదిలినట్టే, నాకు ఆ పని ఏదో తొందరగా చేయండి ప్రభువా అని అన్నాడా మోషే? లేదు, అలా అనలేదు. నిజంగా ఏమన్నాడో తెలుసునా? చాలా గొప్ప మాటలు, దేవునికే సలహాలు ఇస్తున్నాడు మోషే. దేవునికే అంటే దేవుని నామానికి ఎక్కడ అవమానం రాకూడదన్న విధంగా ఆలోచించాడు పిల్లరా. ప్రభువా, నువ్వు ఇప్పుడు వీరిని చంపేస్తావు, బాగానే ఉంది. అప్పుడు ఐగుప్తీయులు ఏమంటారో తెలిసిన, వీరి గొప్ప అద్భుత కార్యాలు చేసి ఈ ప్రజలను తీసుకుని వెళ్ళాడు దేవుడు. వారిని అరణ్యంలో చంపటం కొరకే, వాళ్ళు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వటం చేతగాకనే దేవుడు వారిని చంపేశాడు మధ్యలోనే అని మీ గురించి అబద్ధాలు చెప్పుకుంటారు ప్రభువా. మీ నామానికి అవమానం వస్తుంది ప్రభువా, వారిని దయచేసి చంపద్దు ప్రభువా అని వేడుకున్నాడు పిల్లరా ఈ విసిగించిన జనాంగం కొరకు. చూడండి అన్నమాట 14వ సంఖ్యాకాండము 19వ పిల్లరా. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా వేడుకుంటాడు దేవుణ్ణి. ప్రభువా, వీరిని క్షమించండి, దయచేసి క్షమించండి ప్రభువా, వారు చేసింది తప్పే, దయచేసి క్షమించండి. ఎవరు ఇలా వేడుకుంటారు? మోషే గారినే కదా వీళ్ళందరూ నిందించింది, మోషే గారి మీదనే కదా వీళ్ళందరూ సనిగింది. మనమైతే ఏమంటాం? ఆలోచిస్తారు పిల్లలు, మనకు అప్లై చేయండి. మన శత్రువు ఎవరన్నా మనకు ద్రోహం చేసినప్పుడు ఎవరన్నా వచ్చి వాడిని చంపాలనో లేదంటే జైల్లో పెట్టారనుకో, బాగానే జరిగింది, మంచిగానే జరిగింది అని సంతోషిస్తుంది సమాజం పిల్లరా. మోషే అలా లేదు. నన్ను విసిగించిన ప్రభువా, నేను ఒక్కనే కాదు ప్రభువా, వీళ్ళందరూ గొప్పవారు కావాలి, కాబట్టి దయచేసి వారిని క్షమించండి ప్రభువా అని వేడుకున్నాడు పిల్లరా. ఎంత నమ్మకమైన గొప్ప నాయకుడు చూడండి, ఎంత గొప్ప నాయకుడు ఆలోచించండి. దేవుడికి కోపం వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. నోహు జలప్రలయం మొత్తాన్ని లేపేశాడు. మోషే గాని అడ్డుపడకపోతే అప్పటికప్పుడు లేచిపోయేవారు పిల్లరా. మోషే గారు అడ్డుపడ్డారు, వేడుకున్నారు దేవుని, ప్రభువా దయచేసి వీరిని క్షమించండి అని. మరొక సందర్భం నిజంగా దేవుడు పిలిచాడు మోషేను, ధర్మశాస్త్రం ఇస్తాను, రండి నాయన రా, నువ్వు రా అంటే వెళ్ళాడు మోషే. ధర్మశాస్త్రం తీసుకొని వద్దామని వెళ్ళాడు పిల్లరా. వెళ్తే కొంచెం మోషే గారు రావడం లేట్ అయింది. 40 దినాలు అక్కడ ఉన్నాడు కదా, అది చూసి ఇస్రాయేలు 40 దినాలకే ఏమన్నారో తెలిసిన, వాళ్ళు ఏం మాట్లాడారో తెలిసిన? నిర్గమకాండము 32వ పిల్లరా 1వ వచనం నుంచి మనం చూస్తే వాళ్ళు పలుకుతున్న మాటలు. మోషే గారు ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వీరు కింద ఉండి వీళ్ళు ఏం పలుకుతున్నారో చూడండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా చూడండి. మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకును, మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగలతో రూపమును ఏర్పరిచి దానిని పూత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. దేన్ని? ఒక దూడను, బంగారు దూడను చూసి, ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నిన్ను ఇక్కడికి రప్పించింది ఎవరో తెలిసినా నీవే అని ఆ దూడను చూసి చెబుతున్నారు పిల్లరా. ఎంత ఘోరము! అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠంను కట్టించెను. ఆ అహరోను కూడా మధ్యలో బాగానే వాయిస్తున్నాడు వాళ్ళకి తగ్గట్టుగా. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది ప్రజలకు ఏం కావాలి? తినాలా, తాగాలా, గెంతులేయాలా, ఇది కావాలి. అది కరువు అయింది పిల్లారా. ఆ మోసే ఏమైనా మాకు తెలియదు, అహరోను మా ముందర నడవటానికి ఒక దూడను చేసి పెట్టంటే అహరోను వాదించాలి కదా, ఒరే బాబు మన దేవుడు దూడ కాదురా అని వాదించాలి కదా. వాదించకుండా, సరే మీ భార్యలకు ఉన్నటువంటి బంగారాన్ని, మీ పిల్లలకున్న బంగారాన్ని తెచ్చి ఇవ్వండి నాకు అని ఒక పోత పోసిన దూడను పెట్టేసి ఇదే మిమ్మల్ని రప్పించిందని పిల్లారా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించాడు. ఎవరు? అహరోను. ఆ మాట 25వ వచనంలో చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోసే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అహరోను విడిచిపెట్టేశాడు జనాలను. మోసే లేకపోతే ప్రజలందరూ ఎలా తప్పిపోయారో చూడండి. విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు పిల్లారా. అహరోనును ఎందుకు పిలవలేదో ఇక్కడ మీకు అర్థం కావాలి. అహరోను గారే నాయకత్వం వహిస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఈ మాటలు బట్టి అర్థమైపోవాలి. మోషే గారు నేను రానన్నా పట్టుబట్టి తీసుకుని వచ్చింది అందుకే పిల్లరా. మోషే అయితేనే నమ్మకంగా పనిచేస్తాడు, నా మాటలే చెబుతాడు. పోత విగ్రహాలు పోయాడు, ప్రజలను తప్పుదోవలో నడిపించడు అనుకున్నాడు దేవుడు. అందుకే మోషేని ఏర్పరచుకున్నాడు పిల్లరా. ఈరోజు మనలో చూసేది కూడా అదే. దేవుడు నా పిల్లలు నా మాటలు చెబుతారా, లేదంటే అబద్ధాలు చెప్పి సమాజాన్ని నాశనం చేస్తారా? అదే చూస్తాడు. అదే భయంతో మేము పనిచేస్తున్నాం పిల్లరా. ఆ భయం మాకెప్పుడు ఉంది? దేవుని మెప్పించే వారిగా ఉండాలనుకుంటున్నామే కానీ ప్రజలను సంతోషపెట్టే బోధన మేము ఎప్పుడు చేయదలుచుకోలేదు పిల్లరా. కష్టంగా ఉన్నా సరే పరలోకపు కన్న తండ్రి మమ్మల్ని చూస్తున్నాడు అనే ఉద్దేశంతోనే నిజంగా ఈ బోధలన్నీ మేము చేస్తున్నాం. చూడండి, అహరోను అయితే తప్పిపోయాడు, ప్రజలను తప్పుదోవ పట్టించేశాడు. కానీ మోసే అలా చేయలేదు పిల్లరా. మరలా దేవుని కోపం దిగింది వీరి మీదికి. దూడను చేసుకున్న దాన్ని దేవుడు చూసి దేవుని కోపం దిగింది పిల్లారా. దిగి దేవుడు ఏమన్నాడో తెలుసు? 9వ వచనం పిల్లారా. అదే 32వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము మోసే. నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేశానని మోసేతో చెప్పగా. మరలా దేవుడు అదే చెబుతున్నాడు, వారిని కాల్చేస్తాను మోసే, నువ్వు ఊరకుండు అంతే. ఇంతకుముందు అడ్డొచ్చావు, ఇక ముందు అడ్డు రావద్దు, వారిని లేపేస్తాను, వారు లోబడనొల్ల ప్రజలు, నిన్ను గొప్ప జనంగా మారుస్తానని దేవుడు మరలా చెబితే పిల్లరా మోషే గారు మరలా వినలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. మోషే ఎంతగా త్యాగం చేశాడో తెలిసినా ఇక్కడ ఒకసారి చూడండి పిల్లరా, అద్భుతం అనిపిస్తుంది. మోషే గారినే దేవుడు ఎందుకు పిలిచాడో మీకు అర్థమవుతుంది, ఎంతగా త్యాగం చేశాడో మీకు అర్థమవుతుంది పిల్లరా. అదే 32వ అధ్యాయం మనం చూస్తే 32వ వచనము, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానను. దేవుని వేడుకుంటుండు పిల్లరా. నీవు ఈ ప్రజలను పరిహరించితివా అంటే క్షమించితివా సరే, లేకపోతే నా పేరు నీ గ్రంథంలో నుండి తీసేయి అని అంటుండు. గ్రంథంలో నుంచి తీసేయడం అంటే మామూలు విషయం కాదు. గ్రంథంలో నుంచి మన పేరు తీసేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. మోషే గారు ఎంతగా త్యాగం చేశారో మనకు అర్థమవుతుంది చూడరా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనము, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవరు? జీవ గ్రంథములో పేరు లేకపోతే అగ్నిగుండమే, నిత్య నరకమే. అంటే మోషే గారు ఏం చేశారు ఇక్కడ? ఆ ఇశ్రాయేల్ ప్రజల కొరకు అగ్నిగుండములోనైనా పడటానికి సిద్ధపడ్డాడు.
సిద్ధపడ్డాడు ప్రియులారా. అందుకే దేవుని వేడుకున్నాడు, ప్రభువా నువ్వు వీరిని క్షమించితే మంచిది, క్షమించకపోతే నన్ను కూడా తీసేయండి, వారితో పాటు నన్ను కూడా నీ గ్రంథంలో నుంచి పేరు తీసేయి. ఈయన ఇంత గొప్ప మనసు ప్రియులారా, ఇంత గొప్ప మనసు నాయకుడికి ఉండవలసింది ఇదే. ప్రేమ, దానినే ప్రేమ అంటారు ప్రియులారా. ఇశ్రాయేలులకు గొప్ప నాయకుడిగా ఈ మోషే గారు ఉన్నారు ప్రియులారా. ప్రజలు విసిగించినా పట్టించుకోలేదు, ప్రజలు నిందలు మోసినా పట్టించుకోలేదు, వారికి సాష్టాంగపడి నమస్కరించాడు. దేవుని కోపం వచ్చినప్పుడు దేవునికి అడ్డుపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం పడకుండా నిలబడ్డాడు. చివరికి నరకాగ్నిలోకి పడిపోవటానికి సిద్ధపడ్డాడే కానీ ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం రావటానికి ఇష్టపడలేదు పిల్లరా. ఇంత గొప్ప నాయకుడు, ఆలోచించండి, ఇంత గొప్ప నాయకుడు పిల్లరా. అందుకే దేవుడు పిలిచింది మోషే గారిని. ఎందుకంటే అందుకే పిల్లరా, ఇతనైతేనే నా ప్రజలను నడిపించగలడు. ఒకవేళ అహరోనుకు అప్పచెప్పాడు అనుకో, దూడప్పగిచ్చేస్తాడు ప్రజలను పిల్లరా. చేశాడు కదా, అదే చేశాడు కదా. మోషే 40 దినములు కనపడకపోయేసరికి దూడను చేసి ఇదే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించాన్ని ఆ దూడకు అప్పగిచ్చేశాడు. కానీ మోషే అలా చేయలేదు పిల్లరా. దేవునితో తన ప్రజలను సమన్వయపరుచుకుంటూ దేవుని దగ్గర వేడుకుంటూ తన ప్రజల కొరకు చాలా కష్టపడ్డాడు. చివరికి త్యాగం చేశాడు పిల్లరా, త్యాగం చేశాడు మోషే గారు. అందుకే ఆ మోషే గారిని చూసి దేవుడు పలికిన అద్భుతమైన మాట ఏందో తెలుసు. చివరిగా మాట చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పిల్లరా, 3వ అధ్యాయం 2వ వచనము. అలాంటి మోషే గారి గురించి దేవుడు పలికిన మంచి మాట పిల్లరా, దేవుడిచ్చిన సర్టిఫికేట్. 2వ వచనం పిల్లరా, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. ఎంత నమ్మకమైనగా మోషే గారిని యోచించారో మనకు అర్థమవుతుంది పిల్లరా. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడా మోషే? అవును. అందుకే ఏర్పరచుకున్నాడు, అందుకే పిలిచాడు పిల్లరా. ఒకరోజు అబ్రహామును పిలిచాడు, తర్వాత మోషేను పిలిచాడు, ఈ తరములో మనల్ని పిలిచాడు. వాక్యం ద్వారా సద్వినియోగం ఎవరు చేసుకుంటారో అంత మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ఒక మోషేలాగా మనం కష్టపడతామా? దేవునికి ఒబిడియంట్గా ఉంటామా? ఒక అబ్రహాము గారు లాగా మనం ఒబిడియంట్గా ఉంటామా అనేది లేనిదనేది మనమే డిసైడ్ చేసుకోవాలా. మనమేమో ఉదయం లేస్తే పనులు, లేదంటే ఈ లోక సంబంధమైన వాటిలోనే మగ్గిపోతున్నాం. కానీ దేవుని కొరకు ఎవరు ఆలోచిస్తున్నారు పిల్లరా? ఆలోచించండి, ఇప్పటి నుంచైనా ఆలోచించండి. మన పరలోకపు కన్న తండ్రి కొరకు కష్టపడదాం, మనం అందరం కలిసి కష్టపడదాం. దేవుని మాటలు చదువుదాము, నలుగురిని దేవుని వైపు నడిపిద్దామనే ఆలోచనలు ఎవరికైనా ఉందా? ఆలోచించండి. ఎవరికైనా ఉందా? ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఏ రోజైనా కార్యాలు ఉన్నాయా? ఏ సంఘం ద్వారానైనా కొంతమందినైనా అగ్నిలో నుండి లాగాలి. ఒకనాడు మోషే ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో పనిచేశాడో ఆ విధంగా మనము చేస్తే ఈరోజు నిన్ను ఎందుకు వాడుకోడో మీరే చూస్తారు. నాకు చదువు లేదండి అని మీరు అంటారా? అపోస్తలులకు చదువు లేదు. చదువు లేకపోయినా మహోన్నతిని విద్య మీ దగ్గరికే వచ్చి మేము నేర్పుతున్నాం. మీరు వినండి, ఆలోచించండి, నేర్చుకోండి, దేవుని కొరకు బ్రతకండి, నేర్చుకోండి పిల్లరా. మహోన్నతిని విద్య మార్కెట్లో దొరకదు, ఇది యూనివర్సిటీలో దొరకదు. ఇది దేవుడు మనకు రాయించిన బైబిల్లోని, మహాజ్ఞాన గ్రంథం బైబిల్లోనే మనకు దొరుకుతుంది పిల్లరా. అదే మీకు నేర్పాలి, మిమ్మల్ని కూడా దేవుని కొరకు ప్రయోజకులుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మీరు కూడా మాతో చేతులు కలిపి అందరం కలిసి మన పరలోకపు తండ్రి కొరకు కష్టపడదాం, మా తండ్రి కొరకు మనం కష్టపడదాం. ఒక మోషేలాగా, ఒక అబ్రహాము గారిలాగా, మనం నమ్మిన మన ప్రభువులాగా మనం కష్టపడితేనే ప్రియులారా ప్రయోజనం. లేదంటే మనకి ఏమి రాదు. మనం ఎన్ని మాటలు విన్నా మనకు వచ్చే ప్రయోజనం ఉండదు. విన్న మాట ప్రకారం మనం జీవించినప్పుడే దేవుడు మనల్ని కూడా గొప్పగా వాడుకుంటాడు. కాబట్టి దేవుని పిలుపుకు లోబడినటువంటి ఒక అబ్రహాము గారిలాగా, ఒక మోషే గారిలాగా ఈరోజు మనల్ని పిలిచాడు. ఆల్రెడీ ఎందుకు పిలిచాడంటే తన ధర్మశాస్త్రాన్ని తన పిల్లలకు తెలియజేయాలని. మరి మోషే గారిని పిలిచి ధర్మశాస్త్రాన్ని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఏమిటి, అందులో ఉన్న సారాంశం ఏమిటి, ఏం చెప్పాడు ఒక్కొక్కటిగా మరలా మిగతా మీటింగ్స్లలో మీకు తెలియజేస్తున్న పిల్లరా. కాబట్టి విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆలోచించండి, దేవుని కొరకు ఆలోచించండి. దేవుని కొరకు బ్రతికితే దేవుడే మీకు ప్రతిఫలం ఇచ్చేది. కాబట్టి మనమందరము దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ మాటలు ఎంత ఉన్నతమైనవో, మీ మాటలు ఒక్కొక్కటిగా మీ పిల్లలకు మీటింగ్స్ ద్వారా తెలియజేస్తున్నాం. మీ కృప చూపి ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు విన్నారు నాయన. భక్తులు ఏ విధంగా మిమ్మల్ని సంతోషపెట్టారు,
మీ పిలుపుకు లోబడి ఏ విధంగా నమ్మకంగా జీవించారో వారి కళ్ళ ముందు పెట్టాను నాయన. వారును చెప్పిన నేనును నాయన మీ మాటల ప్రకారము జీవించి భూమి మీద నమ్మకమైన మీ సేవకులుగా మేమందరము బ్రతికి మీ చెంతకు చేరే విధంగా మమ్మల్ని దీవించండి. మా అపరాధములు మా పాపములు దయతో మన్నించండి తండ్రి. తండ్రి ఇంకా ప్రతిదినము దినదినము నాయన మీ జ్ఞానములో ఆత్మీయంగా ఎదుగులాగున ప్రతి ఒక్కరిని దీవించండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. వారికి పరసంబంధమైన దీవెనలు మెండుగా ఇవ్వమని వేడుకుంటున్నాను నాయన. ఇంకా నాయన సంఘం ద్వారా మేము అనేక కార్యములు మీ నామాన్ని మహిమపరిచేవి మేము చేయులాగున మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మాకు శక్తినివ్వండి తండ్రి. అనేక మంది మీ మాటలు అర్థం చేసుకుని మీ కొరకు బ్రతుకులాగున నాయన వారికి మనోనేత్రాలు వెలిగించమని తండ్రి మీ సన్నిధికి చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం నాయన. ఈ మీటింగ్ నాయన ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం తండ్రి. అదేవిధంగా సంఘంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాం నాయన. వారికి మీ కృప తోడుగా ఉంచండి. ఇంకా నూతన ఉత్తేజంతో మీ పనులు ఎక్కువగా చేయగలుగుటకు ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాం నాయన. మీకు నమ్మకమైన సేవకులుగా మేమందరం బ్రతుకులాగున మమ్మల్ని దీవిస్తారని మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారునైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.